సెల్ఫ్ డ్రైవ్ సోలో ట్రిప్ చాలా స్ట్రెయినెస్. ఒక 18 కిలోమీటర్స్ అడవిలో డ్రైవ్ చేసి 9.8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి చెట్టు చూడగానే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అన్నమాట. కోట్ల చెట్టు, చైన్తో కట్టేసిన చెట్టు, పాస్పోర్ట్ బాబా ట్రీ, హనుమంతుని గద చెట్టు. ఒక్కొక్క చెట్టు మనం వాల్యూ చేయలేము. 147 మందిని ఒక చెట్టు పైన ఉరిదీశారు మన ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు. కొన్ని సంవత్సరాల ముందు ఆ చెట్టు పోయింది. ఆ చెట్టు మనం కాపాడలేకపోయాం. ఉస్మానియా చింత చెట్టు 1908లో ఫ్లడ్స్ వస్తే ఆ చెట్టు పైన 150 మంది ఎక్కి 2 రోజులు కూర్చున్నారు. జనాలు తెలియాలన్నమాట, అంటే ఇట్లాంటి ఒక చెట్టు ఉండేది. కాంచా గచ్చిబౌలి ఏదైతే HCU ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అక్కడ ఏదైతే చెట్లు నరకడం ద్వారా ఇంకా ఎక్కువ లాస్ అనేది ఏం జరుగుతుంది? కేబీఆర్ పార్క్ ఉంది, దాన్ని రియల్ ఎస్టేట్ చేసామంటే ఎన్నో వేల కోట్లు వస్తాయి. బట్ దాని నష్టం ఏంటి? ఫౌండేషన్ తరఫు నుంచి పిఐలు వేసింది మేమే, హైకోర్టులో వేసి స్టే తీసుకొచ్చింది అనమాట. తిప్పేశ్వర్ అనే చిన్న జంగల్ ఇవాళ 23 టైగర్లు ఉన్నాయి. ఫార్మర్స్ సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, చాలా బ్యాక్వర్డ్ ఏరియా అన్నమాట. ఆ ఊరికి అమెజాన్ డెలివరీ చేస్తుంది ఇవాళ. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దట్ వన్ థాట్, ఈ జంగల్ ని అడాప్ట్ చేద్దాము. ఒక్కొక్క చెట్టుకి ఏజ్ స్పాన్ అనేది ఎంత ఉంటుంది? కల్కటాలో చెట్టు ఉంది, అది 4 acres లో ఉంది. తిమ్మమ్మ మర్రిమన్ అని బెంగళూరు దగ్గర ఒకటి ఉంది, అది 3.5 acres. బిజాపూర్ దగ్గర రోడ్ పక్కన ఒక చింత చెట్టు ఉంది, 885-year-old చెట్టు. శ్రీలంకలో 2330-year-old రాగి చెట్టు ఉంది. సో అది వరల్డ్ లో మొత్తంలో ఓల్డెస్ట్ డాక్యుమెంటెడ్ ట్రీ. వాట్ వాజ్ యువర్ కీ లెర్నింగ్స్? ఎమోషన్ బేస్డ్ సిచ్యువేషన్ ఏదైనా మీకు కనిపించిందా? నందౌర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉత్తరాఖండ్ లో ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి బై రోడ్ ఒక మనిషి చెట్టు చూస్తానికి వస్తున్నాడు. అసలు ఎవరు అబ్బాయి పిచ్చోడు అన్నట్టు వెళ్ళి ఆ చెట్టు చూడగానే అన్నీ మర్చిపోయాను. బిఫోర్ ఈ చెట్లు, ఈ నేచరు ఇదంతా కూడా రాకముందు మీదంతా కూడా ఒక లైఫ్, ఆఫ్టర్ ఇది వచ్చిన తర్వాత ఒకలాగుండే. ఇప్పటిదాకా ఎవరితో షేరే చేయలేదు ఇది. ఏంటి నాకు పిచ్చి పట్టిందేమో అనుకుంటారని ఒక భయం ఉండేది అనమాట. నా హర్డల్స్ వచ్చినప్పుడు లర్నింగ్ అవుతూ ఒక ఫార్ములా, ఒక థియరీ, వెల్ ఇన్ ది ఓషన్. నాకు ఇవాళ ఒక ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ థాట్ వెల్లో ప్రాబ్లమా, వెళ్ళు బయట ప్రాబ్లమా ఆలోచిస్తాను. ఇప్పుడున్న యూత్కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను 16 చెట్లు ఆ రోజు స్టార్ట్ చేయకపోయింటే ఇవాళ 5000+ ట్రీస్ చేశాను ఆల్రెడీ. ఆ స్టెప్ తీసుకుంది. వీ కెనాట్ స్టార్ట్ ది జర్నీ ఆఫ్ కన్జర్వేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ పర్సన్ వచ్చేసి ఉదయ్ కిరణ్ గారు అనమాట. బాటా ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. బట్ బిఫోర్ దట్ డిఫరెంట్ కార్పొరేట్స్లలో జాబ్ చేసి అబ్రాడ్ కూడా వెళ్ళి దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ఫుట్ ఓవర్స్ చూస్తున్నామో హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాస్ స్టార్టెడ్ దిస్ ఫుట్ ఓవర్ రిలేటెడ్ బిజినెస్ కాన్సెప్ట్ అనమాట మన హైదరాబాద్లో. ఆ ఫుట్ ఓవర్ వేసే క్రమంలో ఎక్కడైతే పక్కన ట్రీస్ ఉంటాయో ఆ ట్రీస్ అనేది ఫస్ట్ టైం ఒకసారి నరికేశారు. దాని తర్వాత బాధపడ్డారు, అరే ఈ ట్రీస్ని ఇట్లనే నరుకుంటూ పోతుంటే ఫుట్ ఓవర్ వేసే ప్రాసెస్లో చాలా బాధ అవుతుందని కొన్ని ట్రీస్ని ట్రాన్స్లోకేట్ చేశారు, అంటే వేరే ప్లేస్కి, దాన్ని చంపకుండా. అప్పుడు అతనికి ఎక్కడో హార్ట్ టచింగ్ అనేది అనిపించింది. దాని తర్వాత కట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల ట్రీస్ సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని ట్రాన్స్లోకేట్ అనేది ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎవరన్నా మీరు ట్రీస్ అక్కడ ఏదైనా రోడ్డు మధ్యలోనో సైడ్స్లోనో ఇంకెక్కడైనా ఇల్లు కడుతుంటేనో అడ్డం వస్తే మీరు కట్ చేస్తుంటారు కదా, అలా చేయాల్సిన అవసరం లేదు. ఈ పర్సన్కి మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా అతని డబ్బులతోనే అక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ ట్రీస్ని ట్రాన్స్లోకేట్ అనేది చేస్తారు. సో ఇది ఎలా చేస్తారు, ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, అవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసిన పూర్తిగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దానికన్నా మించి ఒక మన ఇండియా మొత్తంలో కూడా చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న చెట్లు ఉన్నాయి, అది ఎవరికి తెలియదు అనమాట. సో ఆ ప్రాముఖ్యతతో కూడుకున్న చెట్లు ఏమేమి ఉన్నాయి అనేది ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసాం. అసలు నిజంగా చెప్తున్నా, ఈ పాడ్కాస్ట్ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక ఒపీనియన్ ఉండే, ఎండ్లో ఇంకొక ఒపీనియన్ అయిపోయింది. చెట్ల పట్ల, నేచర్ పట్ల ప్రతి చెట్టుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యత ఎందుకు తెలుసుకోవాలి, ఈ పాడ్కాస్ట్లో అది కూడా తెలుసుకుంటారనమాట. సో దయచేసి మళ్ళొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న పాడ్కాస్ట్ని ఎండ్ వరకు చూడండి, వీలైతే ఫ్యామిలీతో పాటు కలిసి చూడండి. అండ్ మొత్తం ఎండ్లో దయచేసి ఎండ్ వరకు చూసిన తర్వాత ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అండ్ వీలైనంత వరకు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ కూడా చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటేనే ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ చేసినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకు అని అంటేనంటే నేను మా టీం అనేది మంచి గెస్ట్లని అప్రోచ్ అవ్వడానికి, దాని తర్వాత
తర్వాత వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి ఏం అడిగితే బెస్ట్ మీకు యూస్ఫుల్ అవుతుందని కంటెంట్ ప్రిపేర్ చేయడానికి, దాని తర్వాత షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, ఇలా మీ దగ్గర వరకు తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాం అనమాట. సో మీరు రిటర్న్ చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అనేది చేసి నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయడం ఒకటి చేయాలి. వాల్యూ అనేది మేము ఇస్తున్నాం, మీరు వాల్యూ తీసుకుంటున్నారు, అలానే మాకు ఎంకరేజ్ కూడా చేస్తారని భావిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ పాడ్కాస్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ వెల్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ పాడ్కాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు మనం ఒక ఆర్మీ ఆఫీసర్తో చేసాం, దేశం గురించి చాలా విషయాలు డిస్కస్ చేసాం. అండ్ అలానే చాలామంది డాక్టర్స్తో చేసాం, హెల్త్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేసాం అనమాట. అలానే ఎంటర్ప్రైనర్స్తో కూడా చేసాం, బిజినెస్ గురించి చాలా విషయాలు అనేది డిస్కస్ చేసాం. కానీ ఇది ఒక డిఫరెంట్ పాడ్కాస్ట్. ఎందుకంటే మీ అందరికీ కూడా చెప్తున్నాను అనమాట, ఈ పాడ్కాస్ట్ ఆల్రెడీ నేను ఇంట్రోలో చెప్పాను ఎంత ఇంపార్టెంట్ అని. కానీ మీరు దయచేసి ఈ పాడ్కాస్ట్ని ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సార్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, టువర్డ్స్ నేచర్ అనుకోండి, టువర్డ్స్ బిజినెస్ కూడా ఉంది. ఎందుకంటే బిజినెస్ పైన మనం ఒక పాడ్కాస్ట్ చేస్తే అది సపరేట్గానే అవుతుంది. బట్ ఈరోజు కంప్లీట్గా మనం నేచర్ గురించి, చెట్ల యొక్క ఇంపార్టెన్స్ గురించి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ 2000 అంటే ఆల్మోస్ట్ 1997 నుంచి 2001 వరకు మీరు సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీ లాగా యూఎస్లో అనేది వర్క్ చేశారు. అండ్ దాని తర్వాత 2001 నుంచి 2012 వరకు డిఫరెంట్ సెగ్మెంట్స్లో వర్క్ చేశారు. లైక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది పెట్టేసి మన డిఫెన్స్ వాళ్ళకి మీరు ఎక్విప్మెంట్స్ అనేది వాటిలలో హెల్ప్ చేశారు. అండ్ దాని తర్వాత అడ్వర్టైజింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా మీది ఉంది. అండ్ అలానే సీ వాటర్ టు డ్రింకింగ్ వాటర్ అనేది ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు లక్షద్వీప్లో. సో ఇదంతా కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీదంతా. సో ఇవన్నీ చేసుకుంటూనే మళ్ళీ మీరు సైమల్టేనియస్గా అనేది ఈ నేచర్ని కాపాడాలి, ట్రీస్ని కాపాడాలి అనేది ఒక ఇంటెన్షన్ అనేది మీ లోపల స్టార్ట్ అయింది. అండ్ స్పెషల్గా ఒక ఇన్సిడెంట్ అనేది నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ నుంచి మీ జర్నీ అనేది స్టార్ట్ అయిందని నాకు అనిపించింది. అండ్ మీరు కూడా మీ కార్నర్లో అంటే మీ పర్సెప్టివ్లో అనేది మీరు షేర్ చేయండి సార్. ఇది 2010లో ఒక 16 ట్రీస్ అనేది మీరు ట్రాన్స్లోకేట్ అనేది చేశారనమాట. అసలు ఆ 16 ట్రీస్ అనేది ట్రాన్స్లోకేట్ అనేది ఎందుకు చేశారు 2010లో, దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పండి. మీరు అన్నది కరెక్ట్. నా స్టార్టింగ్ పాయింట్ పెద్ద వేకప్ కాల్ అనుకోవచ్చు, లేకపోతే సంథింగ్ ఆ రోజు వాట్ ఎవర్ హ్యాపెండ్ దాంతో నా లైఫ్ కొద్దిగా చాలా మారింది. ఓకే, అది ఎందుకు చేశాను అప్పుడు అంటే, అది నా 2వ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాను అక్కడ. అంటే ఇక్కడ క్లారిటీ కూడా ఇవ్వాలి, 2వ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని అంటే దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎందుకంటే ఇందాక నేను మీకు అన్నాను కదా సార్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వర్టైజింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా చేశారని. సో అడ్వర్టైజింగ్ బ్యాక్గ్రౌండ్లో ఒక బిజినెస్ ఏంటంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో, సో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పైన ఇప్పుడు ఏదైతే మనం యాడ్స్ అడ్వర్టైజింగ్ చూస్తున్నామో, హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ బ్రాట్ ఇన్ టు అవర్ తెలుగు స్టేట్స్ అనమాట. సో దాని గురించి మీరు వివరించి దాని తర్వాత దీనికి రండి సార్. సో అంటే ఇప్పుడు ఏ బిజినెస్ చేసిన ఒక పాలసీ, నేను నాకు పెట్టుకున్న ఒక స్టాండర్డ్ బిజినెస్ పరంగానే కాకుండా అదొక కాంట్రిబ్యూషన్ ఐదర్ టు నేషనల్ కాజ్ ఆర్ సోషల్ కాజ్. సో మనం చేసే బిజినెస్లో ఈ 2 మాత్రం కంపల్సరీ, ఐదర్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు బి దేర్ అనేది ఒక థాట్ నాలో ఉంది ఎప్పటి నుంచో. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మా నాన్నగారు చిన్నగా చేసేవారు. సో హీఈస్ ద బ్యాక్ బోన్. టెక్నికల్గా నాన్నగారు డిపెండెన్స్ మీద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 7 to 8 సింగిల్ సోర్స్, అంటే మన కంట్రీ అయితే ఇంపోర్ట్ చేస్తుంది వాటిని మనం లోకల్గా డెవలప్ చేసి సప్లై చేయటం. అదే ఐటమ్ ఇంకో ఎవరైనా లోకల్ సప్లయర్ డెవలప్ చేయడం మొదలు పెడతారంటే ఇంకా ఆ ఐటమ్ వదిలేసి ఇంకొక కొత్త ఐటమ్ తీసుకోవటం. చాలా అంటే దే సో మచ్ టు డూ. మనం కొట్టుకొని ఒక ఐటమ్ కోసం తన్నుకొని ఆడుకున్న సిచ్యువేషన్ కాకుండా కొత్త ఐటమ్ తీసుకొచ్చి మళ్ళీ అదే డెవలప్ చేయటం, అలా చేసేవాడు డిఫెన్స్. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ పబ్లిక్ యూటిలిటీ స్ట్రక్చర్. అంటే మనం రోడ్ దాటడానికి ఒక స్ట్రక్చరు. సో నేను బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. సో మా స్కూల్ ముందు ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఆప్షన్, అంటే ఇది కూడా ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. జిహెచ్ఎంసీ డబ్బులు లేవు కాబట్టి పబ్లిక్ నుంచి పార్టిసిపేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేయటం. సో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు నేను నా సొంత డబ్బులు పెట్టి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫర్ పెడెస్ట్రియన్స్ టు క్రాస్ ద రోడ్ సేఫ్లీ కట్టి దాన్ని రెవెన్యూ త్రూ అడ్వర్టైజ్మెంట్, దానిపైన ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టి రెవెన్యూ దాని నుంచి తీసుకోవటం. దట్ ఈస్ హౌ మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని రిటర్న్ తీసుకోవటం. సో ఫస్ట్ది బేగంపేటలో స్కూల్ దగ్గర చేస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో దిగిన ప్రాజెక్ట్ నాకు ఇది. అక్కడ కొన్ని చెట్లు కట్ చేశారు. అప్పుడు మున్సిపల్ బ్రిడ్జ్ కట్టం వస్తే అంటే అప్పుడు ఇది ప్రయారిటీ ప్రాజెక్టు.
టక ముందు ప్రాజెక్ట్ అయిపోవాలి, దానికి ఏది అడ్డం వచ్చినా తీసేయాలి. చెట్లు తీసేశారు, కొన్ని చెట్లన్నీ పోయేప్పుడు అంత అనిపించలేదు అప్పుడు. అంటే అనిపించలేదంటే ఉంది, బట్ దెన్ ప్రయారిటీస్ మీకు కూడా అంత అవేర్నెస్ కూడా లేదు అవేర్నెస్ ఉన్నా సరే తప్పదు కదా, మళ్ళీ చెట్లు పెట్టొచ్చు అన్న దాంట్లో వెళ్ళిపోయింది ఆ థాట్ ప్రాసెస్. రెండో బ్రిడ్జ్ పెట్టేటప్పుడు కొంచెం ఎందుకో మంచిగా అనిపించలేదు. 16 చెట్లు పోతున్నాయి ఇక్కడ, పక్కన లేన్స్లో ఏమో ఖాళీ, ఒక్క చెట్టు కూడా లేదు. అరే వీటిని తీసాక పెడితే చూద్దాము, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అన్నట్టు ఒక థాట్ వచ్చింది. ఆ రోజుల్లో పెద్ద అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ అయితే జీరో. నేను టోటలీ కామర్స్ బ్యాక్గ్రౌండ్, నాట్ ఈవెన్ టెక్నికల్, అసలు క్వాలిఫైడ్ కాదు. ఈ చేతిలో జేసీబీ క్రేన్లు ఉన్నాయి, ఉద్దేశం ఉంది, వర్షం పడుతుంది, సందులో ఒక చెట్టు లేదు, ఇక్కడ 16 చెట్లు పోతున్నాయి. ఈ కాంబినేషన్లో థాట్ వచ్చింది ఏంటంటే ఇవి తీసుకెళ్ళి అక్కడ పెడదాము నా ఖర్చుతోని, అంటే నా మిషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇలా లేన్లో వాళ్ళతో మాట్లాడి నేను తీసుకొచ్చి పెడతాను ఇక్కడ, మీరు దాన్ని నీళ్ళు పోయాలి అంతే అంటే వాళ్ళు సరే అన్నారు. 16లో 13 చెట్లు బతికాయి. దట్ వాజ్ అన్ ఐ ఓపెనర్. అంటే ఇలా చేయొచ్చు, ఆ వెరైటీ స్పెషలీ నాట్ ట్రాన్స్లోకేటబుల్ అని ఒక ఇది వచ్చింది పర్మిషన్లో. సో అదొక ఛాలెంజ్ లాగా, నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇన్ని డిఫరెంట్ బిజినెస్ కూడా కొన్ని రోజుల్లో ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఐ డూ సంథింగ్ డిఫరెంట్, నా ఇంట్రెస్ట్ ఉండాలి దాని లోపల. ప్లస్ దిస్ న్యూ ఏరియాస్ టు కాంట్రిబ్యూట్, న్యూ ఏరియాస్ టు క్రియేట్ ఆపర్చునిటీస్. సో దాంట్లో ఇది సరే ఛాలెంజ్ నాకు తీసుకొని చేస్తే 13 చెట్లు బతికాయి. సో దట్ వాజ్ అది ఇది చెయ్యొచ్చు థాట్ ప్రాసెస్. ఆఫ్ కోర్స్ కానీ ఐ వాజ్ గోయింగ్ త్రూ మై డిఫికల్టీస్. ఆ టైంలో మనకి అప్పుడే సపరేట్ స్టేట్ అజిటేషన్ స్టార్ట్ అయింది. అప్పుడే నేను లోన్ తీసుకొని ఒక 4 బ్రిడ్జ్లు పెట్టాను. సో ఐ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సో ఐ కుడ్ ఆ టైంలో నేను దాన్ని పర్స్యూ చేయలేకపోయాను, ఉంది బుర్రలో. బట్ ఫైనలీ 2015 ఐ డిసైడెడ్, అంటే ఆ మధ్యలో ఇంకొక ఫౌండేషన్ పెట్టాను, పేరు డిస్ప్యూట్ వచ్చేటికి దాన్ని తీసేయాల్సి వచ్చింది. బట్ బిఫోర్ 2015కి వెళ్ళే ముందు ఇంకా దీని గురించి కొంచెం వివరిస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఈరోజు ట్రీస్ ట్రాన్స్లోకేట్ అనే వర్డ్ అనేది తెలియదు అసలు ఏంటి అనేది. ఎందుకంటే అరే చెట్లుంటే ఏముంటే కొట్టేస్తావు, అదేముంటే కట్టేసుకుందామని అనుకుంటారు. కానీ ట్రీస్ని ట్రాన్స్లోకేట్ చేయొచ్చా లేదా అనేది తెలియదు. ట్రాన్స్లోకేట్ అంటే మళ్ళీ మీకు తెలుగులో చెప్పాలంటే ఒక చెట్టు ఏదైతే ఉంటుందో, అది కూడా చిన్న చెట్టు కాదండి, పెద్ద చెట్టు ఏదైతే ఉంటుందో వేర్లతో సహా దాన్ని తీసి మళ్ళీ మనం దాన్ని ఇంకో దగ్గర పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు జనరల్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అని మీరు వినే ఉంటారు కదా. ఒక మనిషి హార్ట్ ఏదైతే పాడైపోతే ఇంకొక హార్ట్ తీసుకొచ్చి ఏ విధంగా అయితే ట్రాన్స్ప్లాంట్ చేస్తారో దానికి ఎంతైతే ప్రాసెస్ మీరు అంతా కూడా వీడియోలు చూస్తుంటారు, అట్లనే ట్రీ మొత్తం కూడా. ఎందుకంటే జనరల్గా ట్రీ భూమిలో నుంచి తీస్తే అది చచ్చిపోతుంది, కానీ దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అదే ఇప్పుడు మనకు చెప్తారు. సో ఆ ప్రాసెస్ ప్రకారంగా మళ్ళీ ఆ ట్రీని తీసుకెళ్ళి ఇంకో దగ్గర మనం పెడితే మళ్ళీ దాని లైఫ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అలా మనం ట్రీని బతికించిన వాళ్ళు అవుతాం. సో అందుకోసం దాన్ని ట్రీ ట్రాన్స్లోకేట్ అంటారు అనమాట. సార్ ఇప్పుడు మీరు ట్రీ ట్రాన్స్లోకేట్ అంటే మీనింగ్ ఏంటి, అసలు దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు చేయాలి మనం ట్రాన్స్లోకేట్? ఎందుకంటే ఎంతసేపు తీసేయడం అని చెప్పేసి మనం చాలామంది తీసి పాడేస్తాం అనమాట. ట్రాన్స్లోకేట్ చేయొచ్చు అనే ఐడియా కూడా చాలామందికి ఉండదు. కొంచెం దీన్ని విడమర్చి చెప్పండి సార్. సో ట్రాన్స్లోకేషన్ అంటే ఫిజికల్లీ మనం ఒక ఐటమ్ని ఇక్కడ నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి షిఫ్ట్ చేయటం. ఇప్పుడు ట్రీ ట్రాన్స్లోకేషన్ కూడా అది. అంటే ఒక పెద్ద చెట్టుని తీసుకెళ్ళి ఇక్కడ ఎందుకు తీస్తున్నా ఒక రీజన్ వల్ల తీసేస్తున్నారు, ఇంకో దగ్గర పెట్టడం అనమాట. కానీ అక్కడ దాకా రాకముందు బేసికలీ మన సిటీ వాజ్ డెవలపింగ్. హైదరాబాద్ ఇంకా రోడ్స్ సరిపోవట్లేవు, ఫ్లైఓవర్లు కడుతున్నారు, అండర్ పాసెస్ కావాలి. సో ఈ రోడ్ వైడింగ్లో ఫస్ట్ పోయే చెట్లు. సో గవర్నమెంట్ దగ్గర ఏదైతే పర్మిషన్ ఉంటుంది, ఈ ఫ్లైఓవర్ కడటానికి మేము ఇన్ని చెట్లు కొట్టేస్తాము, మాకు పర్మిషన్ వచ్చింది అనే చెట్లు, దేనికైతే కటింగ్ పర్మిషన్ ఉన్న చెట్టుని నేను యాజ్ అ ఫౌండేషన్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను సేవ్ చేస్తాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది నాకు హర్డ్లో, గవర్నమెంట్కి ఇంకా పెద్ద హర్డ్ అని నా థాట్ ప్రాసెస్. అది ఎందుకు పెట్టాను ఫ్రీ అంటే, ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వండి చేస్తా అంటే నా దగ్గర బడ్జెట్ లేదంటారు. గవర్నమెంట్ స్ట్రైట్ అవే డిపార్ట్మెంట్ బడ్జెట్ లేవు సారీ అనేస్తారు. ఎలా చేయాలి? సరే నేను చేస్తాను నా ఖర్చుతోనే, మీరు ఉట్టి పర్మిషన్ ఇవ్వండి. సో అది ఏమవుతుందంటే వాళ్ళు అంత ఈజీగా నో అనలేరు అని. దట్ వాజ్ ది థాట్ ప్రాసెస్ అన్నమాట. సో ఆ చెట్లు ఏవైతే గవర్నమెంట్ కట్ చేస్తుందో వాటిని ఇంకో దగ్గర పెడదామనే థాట్తో స్టార్ట్ అయ్యింది అనమాట ఈ ట్రాన్స్లోకేషన్ అనేది. అది ఏ చెట్టు అన్నా కావచ్చు, ఎంత సైజ్ అన్నా కావచ్చు, దాని ఏజ్ ఎంత అన్నా కావచ్చు,
టిపికల్లీ కొన్ని వెరైటీస్ తప్ప, అంటే ఇప్పుడు కొన్ని యూక్లిప్టస్, సుబాబుల్ లేదా కార్నోకాపస్, అంటే ఇవన్నీ కొన్ని ఏలియన్ స్పీషీస్ ఉంటాయి. అవి కాకుండా మన రాగి చెట్లు, మర్రి చెట్లు, అన్ని మన లోకల్ చెట్లు మాత్రం ఎట్టి పరిస్థితులు దాన్ని కాపాడటానికి ప్రయత్నించాము. సో ఈ ట్రాన్స్లోకేషన్ ఏంటంటే ఇప్పుడు ఆ చెట్టుని కొంచెం అంటే 3-4 రకాలు చేయొచ్చు ట్రాన్స్లోకేషన్. ఇప్పుడు జపాన్లో ట్రాన్స్లోకేషన్ చేస్తారు, ఒక్కొక్క కొమ్మ కూడా కట్ చేయరు, కానీ చెట్టుని ఎక్కువ దూరం కూడా తీసుకెళ్ళరు. రోడ్ వైడింగ్ చేస్తుంటే ఆ రోడ్ వైడింగ్ అయిన దాని పక్కనే పెడతారు అన్నమాట. సింగపూర్ కూడా అట్నే చేస్తారు. కంప్లీట్ చెట్టుని యాజ్ ఇట్ ఈస్ లేపి మళ్ళీ పక్కన పెట్టేస్తారు. యూజింగ్ పెద్ద క్రేన్స్ వాడుతారు అన్ని. ఇట్స్ పెద్ద ప్రాసెస్ అది. అదే కానీ ఒక్క చెట్టుని సేవ్ చేస్తాం, అలా చేస్తాం. మన దగ్గర అంటే ఇప్పుడు ఫోరం మాల్ ఫ్లైఓవర్ కట్టారు. ఫ్లైఓవర్ 100 చెట్లు పోతున్నాయి. 2 days టైం ఉంటుంది. నో రిసోర్సెస్. మేము వీ డోంట్ టేక్ CSR ఫండ్స్ కూడా తీసుకోము. వాలంటీర్ బేస్డ్ అట్ అవర్ కాస్ట్ చేస్తామంటాం. గవర్నమెంట్ దగ్గర పర్మిషనే కావాలి. 2 రోజుల్లో మీరు చేయండి, ఎన్ని చెట్లు చేస్తే అన్ని చెట్లు, మిగిలిన చెట్లు వీల్ కట్. ఇలాంటి సిచ్యువేషన్లో మాకు వీ హ్యావ్ టు డెలివర్. 2 daysలో 100 చెట్లు షిఫ్ట్ చేస్తాం. సో ఇది వేరే ప్రాసెస్. జపాన్లో యాజ్ ఇట్ ఈస్ అది ఒక చెట్టు చేసాక 1-2 నెలలు పడుతుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్గా చెట్టుని షిఫ్ట్ చేసి దానికి అసలు తేడా కూడా తెలియదు, షిఫ్ట్ అయినట్టు కూడా తెలియదు. చెట్టు అంత స్లోగా మూవ్ చేస్తారు అనమాట. ఇంకొకటి వచ్చేసి మన దగ్గర పాయింట్ A నుంచి పాయింట్ B తీసుకెళ్ళాలంటే పెద్ద చెట్టుని తీసుకెళ్ళటానికి కష్టం. సిటీ లోపల ఓవర్ హెడ్ లైన్స్ ఉంటాయి, తిరగవు. చెట్టుని స్ట్రైట్ నుంచి బట్టి తీసుకెళ్ళాలంటే ప్లేస్ సరిపోదు, రోడ్ వైడనింగ్ సరిపోదు. కరెక్ట్. సో దాని తగ్గట్టు ఏం చేస్తుంది, ఆ ట్రాన్స్పోర్ట్ దృష్టిలో పెట్టుకొని ట్రిమ్మింగ్ చేస్తాం. చెట్టుని ట్రిమ్ చేసి దాన్ని కొంచెం చిన్న చేసి దాన్ని ట్రక్ పైన పడుకోబెట్టి తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాం. అది ఇంకో రకమైన ట్రాన్స్లోకేషన్. బట్ ఆ ప్రాసెస్లో కొంచెం చెట్టుకి ఇబ్బంది అవుతుంది కదా. చెట్టుకి ఇబ్బంది అవుతుంది. కానీ అంటే ఇప్పుడు ఇది ఒక ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ఇప్పుడు అది చేయకపోతే ఏమవుతుంది, చెట్టుకి అదే కట్ చేస్తారు. అవును. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం చంపేసి అట్లీస్ట్ కొంచెం మనం దాన్ని సేవ్ చేస్తాం. సో మనం ఏంటంటే మన వైపు నుంచి ప్రయత్నం చేసి దానికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం. కరెక్ట్. చెట్టు ఫైట్ చేసి వచ్చేస్తుంది, అది బతికేస్తుంది. వెరీ గుడ్. బట్ మనం ఇది చేయలేదు అనుకోండి, ఛాన్సే లేదు కదా. కరెక్ట్. ఎందుకు చేయాలంటే ఇప్పుడు చెట్టు ట్రాన్స్లోకేట్ చేసేది మనం పెద్ద చెట్టు. ఇప్పుడు శ్రీశైలం హైవే పైన ఒకసారి మా వాలంటీర్స్ 2 మర్రి చెట్లు కనిపించాయి. కొట్టేసి ఇది మొత్తం మొండి చేసి దాన్ని రోడ్ పక్కన బుల్డోజర్తో పడేసి ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 week తర్వాత ఆ చెట్టుని తీసుకెళ్ళి మళ్ళీ పెట్టి అది సర్వైవ్ అయింది. సో చెట్టు స్పెషాలిటీ అట్లా కదా. సో చెట్టులో ఫైట్ చేసే ఇది ఉంది, కానీ మనం దానికి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. అది ఇంకోటి సాప్లింగ్ పెడతాం. సరే ఒక చెట్టు తీస్తే 5 సాప్లింగ్ పెట్టమంటారు. 5 సాప్లింగ్స్ పెరిగాయో లేవో చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అది పెరిగి మళ్ళీ ఇది కాంట్రిబ్యూట్ చేసే అంత స్టేజ్గా రావాలంటే ఒక 40-50 సంవత్సరాలు పడుతుంది. అదే ఫుల్ ట్రీని ట్రాన్స్లోకేట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ చేస్తే అసలు ఇంక తేడానే ఉండదు. అవి కూడా చేసాము, బట్ మోస్ట్లీ ట్రిమ్ చేసి చేసాము. ఓ 3 years 4 yearsలో మళ్ళీ ఆ చెట్టు ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది. అంత పెద్ద కాకపోయినా దాని బ్రాంచెస్ వస్తాయి, దానిపైన బర్డ్స్ వస్తాయి, దానిపైన నెస్టింగ్ అవుతుంది. సో ఒక సాప్లింగ్ ఆ సైజ్ పెరగాలంటే 20-25 years అవుతుంది. సో ఈ టైం సేవ్ అవుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెన్స్. రోడ్ వైడనింగ్ కదా కొట్టేద్దాం చెట్లు. సో ఒక హర్డల్ క్రియేట్ చేసి చెట్టు ఇంపార్టెంట్, హౌ డు వీ బ్రింగ్ దేర్ అటెన్షన్ టు ద ట్రీ అంటే మేము ట్రాన్స్లోకేట్ చేస్తాము. సో అవేర్నెస్ పెరుగుతుంది. సో ఒకప్పుడు తెలియంది ఇప్పుడు కొంచెం అట్లీస్ట్ జనాల్లో తెలుసు ట్రాన్స్లోకేషన్, పేపర్లు రావటమో లేకపోతే రీల్స్ చుట్టమో. సో అలా కొంచెం అవేర్నెస్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ట్రాన్స్లోకేట్ అనేది ఏదైతే ఇందాక మీరు ఇంపార్టెన్స్ చెప్పారు అండ్ దాని తర్వాత దానికి ఒక ప్రాసెస్ కూడా అనేది మీరు చెప్పారు. ఒకవేళ ఈ ట్రాన్స్లోకేట్ అనేది చేయకుండా కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళకి తెలియదు అవేర్నెస్, చేయకుండా ఆ చెట్లను అనేది నరికేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది అది కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ మన సిటీలోనే ఇస్తానండి. ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ మెయిన్ రోడ్స్ అయిపోతున్నాయి, అన్ని రోడ్స్ కమర్షియల్ రోడ్స్ అయిపోతున్నాయి. మెయిన్ రోడ్స్ అని కమర్షియల్ రోడ్స్ అయిపోయాయి. కొన్ని ప్లేస్లో చెట్లు ఉన్నాయి, ఇప్పుడు అక్కడ ఎంటీ ప్లాట్స్ కూడా ఉన్నాయి. కాంప్లెక్స్ కట్టం మొదలు పెడతారు. కాంప్లెక్స్ అయ్యే లోపల చెట్లన్నీ కనిపించుకుంటూ పోతాయి, క్వైట్గా చెట్లు తీసేస్తారు. ప్రతి రోడ్ పైన ప్రతి ప్లాట్ పైన కమర్షియల్ కాంప్లెక్స్ అనేది ఏదో టైంలో అవుతుంది డౌన్ ద లైన్. అప్పుడు చెట్లు ఎక్కడ పోతాయండి? సో ఈ ట్రాన్స్లోకేషన్ అనేది
మనం ఇంప్లిమెంట్ చేస్తే కనీసం ఆ చెట్టుని ఇంకో దగ్గర పెట్టము, సో ఆ ఏరియా లోపల బ్యాలెన్స్ కంటిన్యూ మెయింటైన్ అవుతుంది. సాప్లింగ్ పెడతారు, కొంతమంది సాప్లింగ్ కూడా పెట్టరు, ఎలివేషన్ కట్టం వస్తుంది అసలు చెట్టు వద్దు అంటారు. సో మన మైండ్ సెట్ అక్కడ ఉంది. ఈ చెట్టు ఇంపార్టెన్స్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఇవాళ 1000 feet వెళ్ళినా మనకి వాటర్ లేదు, జనవరిలోనే ట్యాంకర్లు తెప్పించుకునే పరిస్థితి. దానికి ఈ చెట్లకి డైరెక్ట్ లింక్ ఉంది. సో అది అవేర్నెస్ మనకి జనాల లోపల లేదు. సో అవేర్నెస్ తీసుకొస్తానికి ఇప్పుడు ఒక ట్రాన్స్లొకేషన్ అనేది ఒక వాళ్ళకి చెట్టు కొట్టేసే అవసరం లేదు అనే థాట్ తీసుకొస్తానికి. సో సరే నువ్వు బిల్డింగ్ కట్టుకుంటున్నావు చేస్తున్నావు, అట్లీస్ట్ ఈ చెట్టు కట్ చేయకుండా వీ కెన్ మూవ్ ఇట్ టు పక్కనే ఇంకో ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. సో యాక్చువల్గా అంటే ఈ క్వశ్చన్ని నేను చాలా విడమరుస్తున్నాను అనమాట. ఎందుకంటే యాక్చువల్ లెక్క ప్రకారం చూసుకుంటే ఫర్దర్గా మన క్వశ్చన్స్ ఉన్నాయి ఈ చెట్టు గురించి, బట్ ముందే తీసుకొస్తున్నాను ఎందుకంటే టాపిక్ లింక్ ఉండాలని చెప్పేసి. నేను రీసెంట్గా ఒక మూవీ చూసాను, అక్కడ నాకు చెట్టు ఇంపార్టెన్స్ అనేది చాలా అర్థమైంది సార్. గాంధీ చెట్టు అని చెప్పేసి సుకుమార్ గారు వైఫ్ ప్రొడ్యూసర్, సుకుమార్ గారు రైటింగ్స్ ప్లస్ వాళ్ళ డాటర్ అనేది ఇన్వాల్వ్ అయి తీశారనమాట. సో మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ప్రపంచంలో చాలా దేశాలు కూడా తిరిగి ఉంటారు, అండ్ ప్లస్ ఇంకా మన ఇండియాలో కూడా చాలా ట్రావెలింగ్ కూడా మీరు చేశారు, అండ్ స్పెషల్లీ ఫారెస్ట్ బేస్డ్ ట్రావెలింగ్ కూడా మీరు చాలా చేశారు. ఎన్నో డిఫరెంట్ చెట్లని మీరు లైఫ్లో చూశారు. సో ఒక చెట్టు ఇంపార్టెన్స్ అనేది ఏంటి? ఎందుకంటే మీరు రకరకాల చెట్టులు చూశారు కాబట్టి ఒక చెట్టు ఇంపార్టెన్స్ అనేది ఏంటి, అండ్ ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది, దాన్ని కూడా కొంచెం వివరించండి. అండ్ మీకు చెట్టుతోని ఉన్న అనుబంధం, ఆ కనెక్షన్ ఏంటో కూడా కొంచెం వివరించండి. ఎందుకంటే కొన్ని చెట్లను చూస్తే మీకు చాలా ఒక ఫీలింగ్ అనేది కలిగి ఉండొచ్చు. ఇందాకనే మీరు మనం పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఫోటో కూడా చూపించారు ఒక చెట్టుది. ఓకే, సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చెట్టుకి కనెక్షన్ ఎప్పుడైంది, ఎలా అయింది, కొంచెం అంటే స్పెసిఫిక్గా కూర్చి చెప్పడం ఐ డోంట్ నో నేను చెప్పగలుగుతాను. బట్ చిన్నప్పటి నుంచి చెట్లది ఇన్వాల్వ్మెంట్, మా తాతగారు ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసేవారు. సో వెళ్ళి మర్రి చెట్టు పాలు తీసుకురావరా పోరా అని పొద్దున, సో అది ఒక ఆయింట్మెంట్లో ఆయన వాడేవారు అనమాట. చెట్టు ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, సన్ రైజ్ టైం వెళ్ళేసి చెట్టు ఎక్కి ఆ మర్రి చెట్టు పాలు చిన్న బాటిల్ ఇచ్చేవారు, నింపుకొని తీసుకురావాలన్నమాట. ఇంకోసారి వచ్చేసి ఏదో చెట్టు బార్కు, దీన్ని ఏరు లేకపోతే ఇలాంటి ఆయన మందుల్లో వాడటానికి తెలియకుండా కనెక్షన్ అవుతుంది చెట్టుతో. ఓసారి చెట్టు ఉంది, ఒకప్పుడు కుకట్పల్లి వెళ్తే నాకు మర్రి చెట్లు దొరికేవి, అక్కడ తీసుకొచ్చేవాడిని. ఇంకా దూరం వెళ్ళాల్సి వచ్చేది, ఇంకా దూరం, ఇప్పుడు అసలు లేవు. సో లోపల మనకి ఒక క్వశ్చన్ కూడా, అరే ఏమైంది చెట్టు ఉండిపోయింది. సో అవేర్నెస్ పెరుగుతుంది. అంటే టర్మినాలజీ పై చూడాలంటే ట్రీ బ్లైండ్నెస్ ఒకటి అందరిలో ఉంటుంది. కరెక్ట్, నిజంగా ట్రీ బ్లైండ్నెస్ అంటే కూడా ఒక విషయం యాడ్ చేయాలి సార్ ఇక్కడ. ఒకప్పుడు అంటే నేను పుట్టి పెరిగింది సిటీలో అనమాట, మళ్ళీ కూడా మేము అప్పుడప్పుడు కొన్ని విలేజెస్కి అక్కడ వెళ్ళే వాళ్ళం మేము. సో అక్కడ చెట్టు కింద కూర్చొని ఆడుకునే వాళ్ళం, చెట్టు పైన ఎక్కే వాళ్ళం, చెట్టుతోనే గేమ్ పర్టికులర్ కొన్ని ఉండేటివి అనమాట. గేమ్స్ కూడా ఆడుకునే చాలా చాలా బాగా అనిపించేది అనమాట. బట్ ఇప్పుడు ఈ ఫాస్ట్ మోడర్న్ లైఫ్ ఏదైతే ఇప్పుడు గడుస్తుందో, చెట్లు అనేది అసలు మొత్తం కంప్లీట్గా చాలా మందికి డిస్కనెక్ట్ అయిపోయినాయి. దాని అర్థమే ఇప్పుడు నేను ఇందాక అన్నాడు ట్రీ బ్లైండ్నెస్ అని. అండ్ ఇప్పుడున్న స్పెషల్లీ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో అసలు కంప్లీట్గా చెట్లతోని అటాచ్మెంట్ అనేది చాలా కోల్పోయారనమాట. అండ్ దీని పరిణామాలు కూడా రాబోయే టైంలో ఎలా ఉంటుంది అది కూడా మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉంటుంది డెఫినెట్లీ. అంటే మీకు ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ అండి. మా కజిన్ బ్రదరు కేబుల్ టీవీ బిజినెస్ ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్ళినా పైన కేబుల్ వైర్లు చూస్తుంటాడు, ఇంకా వేరే ఏమి. సో అలాగా అడ్వర్టైజ్మెంట్, నేను బిజినెస్ చేసేప్పుడు అన్ని అడ్వర్టైజ్మెంట్ బోర్డులు చూసేవాడు. సో మన బ్రెయిన్ ఎప్పుడు అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. చెట్టు స్కీమ్లో అసలు లేనప్పుడు మనం చెట్టుని చూడం కదా. ఇప్పుడు నేను ఎలా అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ చూసే చెట్టే చూస్తారు, బికాజ్ అది నా థాట్ ప్రాసెస్లో పాతుకుపోయింది అట్లా. సో ఈ అవేర్నెస్, చెట్టు కూడా మనకు ఒక ఇంపార్టెన్స్, దానిది కూడా మనకి దానివల్ల మనకి చాలా లాభాలు వస్తాయి అనేది ఆ కనెక్షన్ మనం పెట్టుకుంటే అప్పుడు మనం చెట్టు గురించి ఆలోచించడం మొదలు పెడతాం. మనకు ఫోన్ కాల్స్ వస్తాయి, కాంపౌండ్ వాళ్ళు విరిగిపోతుంది, చెట్టు తీసుకెళ్ళిపోండి. ఇల్లు ఎక్స్పెండ్ అయిన చెట్లను చాలా ఇష్టము, ఇల్లు ఎక్స్పెండ్ చేయాలి, మీరు చెట్టుని తీసుకెళ్ళిపోతారా. సో ఇలాగా ఇంకా జనాలకి ఆ చెట్టు ఇక్కడ ఉంటే మనకి ఇప్పుడు దాని ఇంపార్టెన్స్, దానివల్ల మనకి బెనిఫిట్ ఏమొస్తుంది అనేది ఇంకా ఆలోచన రాలేదు. మన ఇల్లు పెద్ద కట్టుకోవాలి, మన ఇల్లు మంచిగా కనిపించాలి, ఇలా మన కాంపౌండ్ వాళ్ళు పడిపోదు, ఆలోచన అక్కడే ఉంది. అందుకే మనకు చెట్టు కనిపించలేదు. సో ఆ ట్రీ బ్లైండ్నెస్ అనేది వెరీ ఎవిడెంట్. రైట్.
సో సారీ మీ ఇంకో అదే క్వశ్చన్. ఆ క్వశ్చన్ అదే ట్రీ బ్లైండ్నెస్ గురించి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ పెరిగిపోయిందని అదే మనం మాట్లాడుకున్నాం. అలానే నేను అడుగుతుంది ఏంటంటే ఒక చెట్టు ఇంపార్టెన్స్ అనేది ఏంటి, అండ్ దాని తర్వాత చెట్టుతో మీకున్న కనెక్షన్ అనేది ఏంటి. కొన్ని చెట్లతోని మీరు ఫోటోలు కూడా చూపించారు, వాటితో మంచి టైం స్పెండ్ చేస్తారు, వాటితో మీకు మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పండి. అలానే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది, దాన్ని కూడా వివరించండి. నేను అంటే స్టెప్ బై స్టెప్ దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇవాళ రేపు జనరేషన్ మీరు అన్నారు వాళ్ళకి కనెక్షన్. సో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. నా బిగ్ రిక్వెస్ట్ ట్రిప్లో హంపి దగ్గర ఒక చెట్టు చూస్తానికి వెళ్ళాను. ఆ చెట్టు దగ్గరికి వెళ్తానికి గోల్ఫ్ కార్ట్లో తీసుకెళ్తాను అన్నమాట, దూరం టెంపుల్లో ఉంది అది. వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నాము. బయట 2 ఫౌంటైన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ 2 ఫౌంటైన్స్ ఉన్నాయి. ట్యాప్ ఓపెన్ చేసి తాగాలన్నమాట. ఒక 10 కోతులు వచ్చాయి, ట్యాప్ తిప్పాయి, వాటర్ తాగేసి వెళ్ళిపోయాయి. సో వాటికి ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు వస్తాయని తెలుసు. వచ్చి ట్యాప్ తిప్పి నీళ్ళు తాగి వెళ్ళాయి కోతులు. బర్డ్స్ చూస్తాము ట్యాప్ దగ్గర నీళ్ళు తాగుతుంటే. సో అవి ఇవాల్వ్ అవుతున్నాయి. అంటే ఈ ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయని వాడికి తెలిసిపోయింది అండ్ వాడుతుంది. మన పిల్లలు జనరేషన్, ఇవాళ జనరేషన్ మేబీ కొన్ని రోజుల తర్వాత మేబీ నెక్స్ట్ జనరేషన్ మామిడికాయ ఎక్కడ వస్తారా అంటే రత్నదీప్ అంటారు. మనం ఆ కనెక్షన్, ఎందుకంటే ఆ కనెక్షన్ పోతుంది. కరెక్ట్. చిన్నప్పుడు మేము మామిడి చెట్టు అంటే ఆ పొలాల్లో వెళ్ళి మామిడి చెట్టు ఎక్కి కొట్టి దాన్ని పచ్చి మామిడికాయని ముక్కలు కోసి దాన్ని ఉప్పు కారం వేసి అవన్నీ చేసి, అసలు ఆ ఐటమే లేదు వీళ్ళ లైఫ్లో. సో దాంతో ఆ డిస్కనెక్ట్ వచ్చేసింది. సో ఆ కనెక్ట్ రావాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెట్టు, ఇప్పుడు నేను నా బిగ్ రిక్వెస్ట్లో ఎన్నో చెట్లు చూస్తున్నాను. సెల్ఫ్ డ్రైవ్, సోలో ట్రిప్ చాలా స్ట్రెయినస్. మన రోడ్స్, ట్రాఫిక్ కావచ్చు. నేను ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు అడవి మధ్యలో ఉంది. ఒక 18 కిలోమీటర్స్ అడవిలో డ్రైవ్ చేసి ఓవర్ నైట్ ఫారెస్ట్ రెస్ట్ హౌస్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ 9.8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి అడవిలోంచి వెళ్తే ఆ చెట్టు దగ్గరికి. సో ఇది ఏంటి, నేను హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్ చేసి చెట్టు దగ్గరికి వెళ్ళిన అంటే ఫిజికలీ కంప్లీట్లీ డ్రైన్ అయిపోతాం. చెట్టు చూడగానే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అనమాట. ఆ చెట్టు అంటే ఇప్పుడు ఉన్న స్టేజ్లో చెట్టుని ముట్టుకుంటేనే నాకు ఛార్జింగ్ అయిపోయే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందులో అది ఏంటంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ చెట్లు, పట్టుదూది చెట్టు అంటారు, మన దగ్గర పట్టుదూది అంటారు. చిన్నప్పుడు నాకు పిల్లో ఉండేది, ఇప్పటికీ ఉంది పిల్లో. అది మన ఇప్పుడు ఆర్టిఫిషియల్ పిల్లోస్ అయితే వస్తున్నాయో దానికంటే సాఫ్ట్ ఉంటుంది, వేడి కూడా ఎక్కుదన్నమాట. సో ఆ చెట్టు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ట్రీ. ఎందుకంటే ఆ చెట్టు ఫ్లవర్ సమ్మర్లో ఇంత పెద్ద, మన చేయంత పెద్ద ఫ్లవర్ పింక్ కలర్లో వస్తుంది. దట్ హోల్ ప్రాసెస్, ఆకులు పడిపోయి మొత్తం చెట్టు అంతా ఫ్లవర్సే ఉంటుంది, పింక్ కలర్ ఫ్లవర్స్. మళ్ళీ అవి స్లోగా పడిపోయి దాన్ని పాడ్స్ వస్తాయి మన పట్టు దూదివి. తర్వాత అవి బ్రేక్ అయిపోయి ఆ పట్టు దూదంతా ఎగిరిపోతుంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఆ చెట్టు కూడా చూస్తానికి బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ చెట్టు, సో నాకు అది చూడగానే ఎంత హ్యాపీ అండ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ట్రీస్ అనమాట. సో మీరు చూసారు పిక్చరు, షేర్ కూడా చేస్తారు. సో అలాంటిది అది ఇట్స్ 500-year-old ఛాంపియన్ ట్రీ, దాని పేరు, ఉత్తరాఖండ్ జంగల్లో ఉంది. సో ఈ చెట్ల నుంచి మనకు ఎంతో ఎనర్జీ వస్తుంది. వీ షుడ్ బి, మనం అది ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ట్రిప్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పటికి 15, 20, 30, 40 ట్రీస్ ఏవో చూసి వస్తారు. ఒక 4,000, 5,000, కొన్ని ట్రిప్స్ 8,000 కిలోమీటర్స్ వితిన్ 2 weeks కొట్టేసి, ఫిజికల్గా అయితే అసలు నిద్ర లేదు, కంటిన్యూ డ్రైవ్ చేయటము. రోజు పొద్దున్న బయలుదేరితే రాత్రి వరకు డ్రైవ్ చేస్తూనే ఉంటాం, మధ్యలో చెట్టు చూడాలి, మళ్ళీ బయలుదేరాలి. కానీ మెంటలీ ఫుల్లీ ఛార్జ్డ్ అనమాట ఈ చెట్ల వల్ల. ఫిజికల్ ఎంత డెడ్ ఉన్నా కానీ మెంటలీ మాత్రం అసలు ఇంకొక రేంజ్లో అంత ఎనర్జీ మనం చెట్ల నుంచి తీసుకోవచ్చు. అంటే అలానే ఇంకా చాలా చెట్లు మీరు చూశారు కదా, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా చెప్తే ఇంకా చాలా మందికి అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని చెట్లు ఒకటేలా కానీ చాలా మంది భావిస్తారు, స్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ అనమాట. సో అందుకోసం కొన్ని చెట్లు పేర్లు తీసుకోండి, వాటి ఇంపార్టెన్స్ చెప్పండి. సబ్ కాంటినెంట్, ఇండియన్ సబ్ కాంటినెంట్, మన కంట్రీలో ఉన్నంత బయోడైవర్సిటీ ఎక్కడ ఉండదు. ఇప్పుడు అమెరికాలో ఎన్నో సంవత్సరాలు ఉన్నాను, అక్కడ అడవిలో వెళ్ళిపోయేవాడిని. 3-4 రకాల చెట్లు ఉండేవి, అసలు పక్షులు కనిపించవు, నథింగ్.
డెడ్ జంగల్స్ అనమాట. మన జంగల్స్ ఎంత ఫుల్ ఆఫ్ లైఫ్ అంటే ట్రాపికల్ జంగల్స్ ఇవి. సో ఈ లోకల్ బయోడైవర్స్ చెట్టు అనేది కొన్ని చెట్లు కొన్ని రోల్స్, దాని ఆ, ప- దాని రోల్ ఒకటి ఉంటుంది. వేరే చెట్టుకి వేరే రోలు. ఇలా ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, దాని రోల్ సపరేట్. ఒక మర్రి చెట్టు ఎన్నో రకాల జీవుల్ని పోషిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ 2500 స్పీషీస్ని అది సపోర్ట్ చేయగలుగుతుంది. సేమ్ థింగ్ మన చింత చెట్టు ఉంది, చాలా స్లోగా పెరుగుతుంది కానీ చాలా గట్టిది. ఇప్పుడు నా బిగ్ ట్రీ క్వెస్ట్లో వన్ ఆఫ్ ది ట్రీ వచ్చి మన హైదరాబాద్ లోపల ఉస్మానియా చింత చెట్టు. 1908లో ఫ్లడ్స్ వస్తే ఆ చెట్టు పైన 150 మంది ఎక్కి 2 రోజులు కూర్చున్నారు. అంతమంది నా చెట్టు ఆపుదనమాట. సో ఇలాగా మన కొన్ని చెట్లు మనకి రిలీజియస్ కనెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే రిలీజన్ పెట్టేటప్పటికి మనం వింటాం. చెట్టు ఇంపార్టెంట్, యాప్ చెట్టు చాలా ఇంపార్టెంట్, మర్రి చెట్టు, మేడి చెట్టు, రాగి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు ఇవన్నీ ట్రీ ఆఫ్ లైఫ్స్ అనమాట. అంటే అది ఎంత లైఫ్ని సపోర్ట్ చేస్తుంది అంటే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. చీమల నుంచి కోతులు, జింకల వరకు, జింకల ఆకులు కోతులు తెంపేస్తాయి వాటి. సో అంత ఆ చెట్టు వాల్యూ. సో ఒక అడవి లోపల ఏంటంటే ఈ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. ఇప్ప చెట్టు ఉంటుంది, బ్యాంబూస్ ఉంటాయి, నల్లమడ్డి, తెల్లమడ్డి, దేని రోల్ దాంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సీజన్లో ఒక ఫ్రూట్ వస్తుంది, నెక్స్ట్ సీజన్లో ఇంకో చెట్టుకి వేరే ఫ్రూట్ వస్తుంది. సో మన చెట్లు, లోకల్ బయోడైవర్స్ చెట్లు చూస్తే త్రూఅవుట్ ద సీజన్ ఏదో ఒక అవుట్పుట్ మనకు పనికొచ్చే అవుట్పుట్ ఇస్తుంది. అది ఆకు కావచ్చు, ఫ్లవర్ కావచ్చు, ఫ్రూట్ కావచ్చు, లేదా దాని బార్క్ కావచ్చు, ఇలా అన్నమాట. సో మన దగ్గర ఈ సంపద ఉంది, పోతుంది. ఇప్పుడు సిటీస్లో చాలా మటుకు ప్లాంట్ చేసేది అవెన్యూ ప్లాంటేషన్స్, ఎందుకు పనికిరావు. నేను వన్ ఆఫ్ ద ఫైట్ వీ డూ ఇస్ దట్ ఆల్సో అన్నమాట. ఈ బయట వెరైటీస్ని తీసేసి మన లోకల్ వెరైటీస్ పెట్టుకోవాలి. అది ఏంటంటే బర్డ్స్ని, ఇప్పుడు మనం ఒక చెట్టుని చూడగానే మన హ్యూమన్ నేచరు దీని నుంచి నాకు ఏంటా బెనిఫిట్ అని చూస్తాం. ఇప్పుడు మీరు ఒక మామిడి చెట్టు పెట్టండి, ఒక రాగి చెట్టు పెట్టండి, ఈ 2 చెట్లులో ఒక చెట్టు మీరు సేవ్ చేయాలంటే మనం వెళ్ళి మామిడి చెట్టు సేవ్ చేస్తాం, ఎందుకంటే మామిడికాయలు కాస్తుందని. సో మన థాట్ ఎప్పుడు నాకేంటి బెనిఫిట్ అని ఆలోచిస్తాం. కానీ ఆ చెట్టు వల్ల వేరే వాటికి ఏం బెనిఫిట్ అనేది మనం ఆలోచించాలి. బికాజ్ లోకల్ బయోడైవర్స్ చెట్లు అన్నీ డిజైన్డ్ ఆన్ దోస్ లైన్స్ అనమాట. ఒక రాగి చెట్టు ఉందంటే దానిపైన చీమలు, స్క్విరల్స్, హనీబీస్, అన్ని రకాల బర్డ్స్, కాయలు వచ్చినప్పుడు కోతులు వస్తాయి, రామచిలుకలు. ఒక్క చెట్టు వల్ల అన్ని వెరైటీస్ సర్వైవ్ అవుతాయి. మనం మ్యాంగో చెట్టు పెట్టామంటే కోత వచ్చినా దాన్ని తరిమేస్తాం, చిలుకలు వచ్చినా తరిమేస్తాం, అది మొత్తం మనమే తీసుకుంటాం. సో ఈ నేచర్ ఒకటి మనం మారాలి. ఏ చెట్టు అయితే వేరే జీవులకి బెనిఫిషియల్, దోస్ ఆర్ ది లోకల్ బయోడైవర్సిటీస్ విచ్ వీ హ్యావ్ టు ప్రమోట్. అప్పుడే మన ఎయిర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ బ్యాలెన్స్ అయ్యి వీటితో అనమాట లోకల్ బయోడైవర్స్ చెట్లు. మన దగ్గర ఆస్తి ఉంది, అది కాపాడుకోవాలి మనం. అండ్ ఈ జర్నీలో మీరు చాలా రీసెర్చ్ చెట్ల గురించి కూడా చేశారు కదా. సో ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఏజ్ స్పాన్ అనేది ఉంటుంది కదా. సో మీరు చెప్పండి, ఒక్కొక్క చెట్టుకి ఏజ్ స్పాన్ అనేది ఎంత ఉంటుంది? హయ్యెస్ట్ ఏజ్ స్పాన్తో కూడుకున్న ఏ చెట్లు ఉన్నాయి, అంటే ఎక్కువ సంవత్సరాలు బతికే ఏ చెట్లు ఉన్నాయి? అండ్ కమెంట్ బాక్స్లో కూడా మీరు కూడా చూసేవాళ్ళు కూడా మీ ఐడియా ప్రకారం, లేదంటే మీ పూర్వీకులు లేదంటే పెద్దవాళ్ళు మీకు చెప్పే ఉంటారు ఈ చెట్టు ఇన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర బతుకుతుందని. అట్లా మీరు కూడా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి, మాకు కూడా ఐడియా వస్తుంది అనమాట. చెప్పండి సార్ మీరు. చెట్టు ఏజ్ అనేది అంటే ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు అసలు ఫర్ ఎవర్ ఉంటుంది. ఎందుకంటే మర్రి చెట్టు ఫిగ్, దాని ఫ్రూట్ తిని బర్డ్స్ ఒకసారి దానిపైనే డ్రాపింగ్ చేస్తాయి, అది ఇంకో చెట్టు కింద పెరిగిపోతుంది, చెట్టు పైన చెట్టు పెరిగిపోతుంది. ప్లస్ ఈ మర్రి చెట్టు బ్రాంచెస్ పాక్కుంటూ వెళ్ళిపోతుంటాయి, దాని ఊడలు వస్తాయి కింద, మళ్ళీ ఇంకా దూరం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఊడ వస్తాయి, మళ్ళీ దూరం. కొన్ని సంవత్సరాల తర్వాత అసలు మెయిన్ చెట్టు ఏదో తెలియదు మనకి. సో ఇప్పుడు కల్కటాలో చెట్టు ఉంది, అది 4 acresలో ఉంది ఒక చెట్టు. 4 acres? 4 acres. అది ఎక్కడ మొదలవుతుందో తెలీదు.
తిమ్మమ్మ మర్రిమన్ అని బెంగళూరు దగ్గర ఒకటి ఉంది, అది 3.5 acres. 3.5 acres. అనంతపూర్ దగ్గర మన ఇంకొక మర్రి చెట్టు ఉంది, అది ఇవన్నీ ఒక్కొక్క టైంలో వరల్డ్స్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ ట్రీ గిన్నిస్ రికార్డ్ ఉన్న చెట్లు అన్నమాట. సో మర్రి చెట్టు ఏజ్ ఇండియాలో మర్రి చెట్టు ఏజ్ అంటే ఇంకా అసలు ఏజ్లెస్, పర్మనెంట్ బతికేస్తుంది, 4 ఏపులు పాకుతుంటారు. వేరే చెట్లు అంత ఉండవు. ఇప్పుడు జనరలీ ఇప్పుడు మన చింత చెట్టు ఉంది, బిజాపూర్ దగ్గర రోడ్ పక్కన ఒక చింత చెట్టు ఉంది, ఇండియాస్ ఓల్డెస్ట్ అంటారు. 885-year-old చెట్టు అది రోడ్ పక్కన. అసలు చింత చెట్టు అంత పెద్ద అన్ని సంవత్సరాలు ఉంటుందని సైంటిస్ట్కే తెలియదు. 400-500 years మ్యాక్సిమం అనుకుంటారు, బట్ దట్ ఈస్ 800. అలాగా ఒక మన రాగి చెట్టు శ్రీలంకలో 2330-year-old రాగి చెట్టు ఉంది, డాక్యుమెంటెడ్. సో అది వరల్డ్లో మొత్తంలో ఓల్డెస్ట్ డాక్యుమెంటెడ్ ట్రీ. అది వేరే చెట్లు మనకు తెలీదు, అంటే నేను ఎన్ని ప్లేసెస్ వెళ్ళిన చెట్టు పాతని తెలుస్తుంది, కానీ ఎన్ని సంవత్సరాలు అని చెప్పడం డాక్యుమెంటెడ్ కాదు కదా. ఎక్కడో ఏదైనా ఎక్కడ రాస్తుందంటే అట్లీస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ టామరిన్ ట్రీ అంటే 1908లో ఫ్లడ్స్ వచ్చాయి, అప్పుడు 150 మంది కూర్చుందంటే అప్పటికే అది పెద్ద చెట్టు. అదే, బట్ ఏజ్ ఎంతనో వీ డోంట్ నో. సో ఓల్డెస్ట్ వచ్చి ఇది శ్రీలంకలో రాగి చెట్టు. అది కూడా ఇప్పుడు మన బుద్ధ ఎన్లైటన్మెంట్ అయిన చెట్టు సాప్లింగ్ అది. అంటే ఎంపరర్ అశోక కూతురు సంఘమిత్ర చేతిలో ఈ సాప్లింగ్ ఇచ్చి శ్రీలంక పంపించారన్నమాట. సో దట్ ఈస్ నోటెడ్, ఎక్కడో డాక్యుమెంట్ అయి ఉంది కాబట్టి ఆ చెట్టు ఏజ్ మనకు తెలుస్తుంది. అదర్వైజ్ లోకల్ బయోడైవర్స్ చెట్లు సర్వైవ్ అవుతాయి, ఏజ్ చెప్పడం కష్టం. చెట్లు ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా అనిపిస్తుంది. ఒకవేళ చెట్లు అనేది ఇవైతే డే బై డే అనేది తగ్గిపోతున్నాయి కదా సార్, నేను కొన్ని మూవీస్లో కూడా చూశాను అనమాట. 2050 2060 వచ్చేసరికి మనుషులందరూ కూడా ఆక్సిజన్ మాస్క్ వేసుకొని అనేది బతకాలి, డైలీ లైఫ్ స్టైల్లో అది మ్యాండేటరీ అయిపోతుంది. ఇదంతా ఎందుకు అని అంటే మనం ఇప్పుడు అనేది ఏదైతే చెట్లు చాలామంది ఏదైతే మోడర్న్ లైఫ్ కావాలి, మంచిగా ఉండాలి, హై రేంజ్లలో ఉండాలని చెప్పేసేసుకొని అన్నీ నరుక్కుంటూ పోతున్నారు అనమాట. సో 2015 ఆక్సిజన్ తక్కువైపోతుంది కాబట్టి అందరు ఆక్సిజన్ మార్క్స్లు అనేది పెట్టుకోవాలని అట్లా చూపిస్తున్నారు ఫిలిమ్స్లలో ఆల్రెడీ. సో మీ ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా చెప్పండి, ఈ చెట్లు తక్కువ అయిపోవడం ద్వారా ఏం జరుగుతుంది రేపు సొసైటీలో? అది మీరు అన్నది 100% జరిగేలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము ట్రైన్లో ఎక్కడికి వెళ్తే ట్రైన్స్లో వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్లాట్ఫామ్ స్టేషన్ వచ్చి దిగి ట్యాప్లో నీళ్ళు తాగేసి ఫస్ట్ బిస్లరీ అని బాటిల్ అమ్మటం మొదలుపెట్టారు. నవ్వుకున్నాం, ఎవడో నీ మనుషులు ఎవరిని కొనుక్కొని తాగుతారా. ఇవాళ బాటిల్ లేనిది మనం ఉండలేని పరిస్థితి వచ్చింది. డెఫినెట్లీ ఎయిర్ ఇస్ ఆల్సో ఆన్ ద సేమ్ వే. ఎందుకంటే మనం చెట్లు కొట్టేస్తూ పోతున్నాం, ఏదో పాయింట్లో ఈక్వేషన్ మారుతుంది. సో నాకున్న వరి కూడా అదే. సో మనము ఈ డెవలప్మెంట్ దీని లోపల ఇప్పుడు ఒక లేఅవుట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నేను ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ మాట్లాడినప్పుడు అవకాశం ఎప్పుడు వదులుకోను స్టూడెంట్స్ అయితే. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక ఆర్కిటెక్ట్కి మనము ఈ లేఅవుట్ చేయాలనుకుంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసి దాన్ని ప్లాన్ చేస్తారు, చేసి ఇలా అవెన్యూ ప్లాంటేషన్ దాన్ని పెట్టి దానికి ఒక కాన్సెప్ట్, ఒక పిక్చర్ వేసి ఇలా ఉంటుందని చెప్పేసి మనం చూపిస్తారు. అమ్యూనిటీస్ ఇవి అని చెప్పి తర్వాత కడతారు, అట్లనే కడతారు, ఆల్మోస్ట్ సేమ్ లుక్ ఉంటుంది. అలానే చెట్లు పెడతారు, లాన్స్ చేస్తారు, పర్ఫెక్ట్. ఆయన ఇచ్చిన డిజైన్ వీళ్ళు చేసినది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కనెక్షన్ ఎక్కడ మిస్ అవుతుందంటే ఇప్పుడు కొంతమంది ఆర్కిటెక్ట్స్ లేదు కొంచెం బర్డ్స్ రావాలి మన లేఅవుట్ లోపల, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ వీళ్ళు చేసేది ఇలా కనిపిస్తాం చేస్తున్నారు, ఆలోచించేది ఇలా ఉండాలని చేస్తున్నారు. అంటే వీఆర్ డిజైనింగ్ సంథింగ్ టు లుక్ లైక్ దిస్ బట్ వీ వాంటెడ్ టు బీ లైక్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్, ఆర్టిఫిషియల్ అది. సో నేను అక్కడ ఇటు వెళ్దాం, మీరు యాజ్ అ స్టూడెంట్ ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ మీరు టూర్స్ వెళ్తారు కదా, ఎక్కడికి వెళ్తారంటే పాత టెంపుల్ టౌన్స్, మోడర్న్ సిటీస్, టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టడీ చేస్తాం అక్కడికి వెళ్తాము. అండ్ ఈ మోడర్న్ స్ట్రక్చర్ స్టడీ చేస్తాం సిటీస్కి వెళ్తాము, అలా చెప్తూ వస్తారు. విలేజెస్కి వెళ్తారు, జంగల్కి వెళ్ళారని అడుగుతాను వాళ్ళు. జంగల్ అనగానే వాళ్ళు బ్లాంక్ అయిపోతారు, ఆర్కిటెక్ట్కి జంగల్ ఏం పని ఉంటుంది అంటారు. సో అది ఇక్కడ మన ఇవాళ సిస్టంలో ఉన్న డిస్కనెక్ట్. ఒక్కసారి మనము ఈ ఏరియాని
ఇట్లా ఉండాలి అని అనుకునే థాట్తోనే చేస్తే దానిలో ఉన్న ఎగ్జిస్టింగ్ లోకల్ బయోడైవర్స్ చెట్టు ఉంటే అక్కడే రిటైన్ చేస్తూ కొంచెం రాక్ ఫార్మేషన్ రిటైన్ చేస్తూ లేఅవుట్ని రీడిజైన్ చేసుకుంటే వాళ్ళు అనుకున్నట్టు బర్డ్స్ వస్తాయి, ఈ లుక్ కూడా ఉంటుంది అన్నమాట. రైట్. సో దీన్ని కంటిన్యూషన్ కోసమే నేను ఒక క్వశ్చన్ మీకు అడుగుతాను అనమాట. ఇప్పుడు మీ జర్నీలో అలాంటి లాసెస్ మీరు చూసారా కొంతమందిని? లైక్ ఏదైతే విధానంగా వాళ్ళు వెంచర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని దాని తర్వాత మంచి మంచి చెట్లు ఉన్నాయి, వాళ్ళకే తెలియదు కానీ వాళ్ళు తెలియకుండానే కొట్టేశారు. తర్వాత మీరు ఏదైనా అవేర్నెస్ ఏదైనా చెప్పిన తర్వాత బాధపడడం, అలాంటి వాళ్ళని మీరు చూసారా? అండ్ రెండోది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి కొంతమంది మీకు అప్రోచ్ అయ్యి దాని తర్వాత ఇగో చూడండి మాది ఇప్పుడు వెంచర్ అనేది ఇక్కడ మేము చేయబోతున్నాము, ఇక్కడ మాకు ఏం చెట్లు ఉన్నాయి అవి చెప్పండి, దాని తర్వాత ఏది ఉంచాలి ఏది తీసేయాలి, దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి? ఈ 2 క్వశ్చన్స్కి చెప్పండి సార్. ఇప్పుడు మీరు రేపు సండే పేపర్ ఓపెన్ చేస్తే కొన్ని లేఅవుట్ అడ్వర్టైజ్మెంట్ ఫోటోస్ చూస్తారు. ఫామ్ లేఅవుట్, నేచరు, గ్రీను అన్ని టర్మినాలజీ ఉంటుంది. మొత్తం క్లీన్ చేసి ప్లాటింగ్ చేసిన ఫోటోలు, ఏరియల్ ఫొటోస్ కనిపిస్తాయి. మీరు అది రేపు గ్యారంటీ చెప్తాను మీకు వస్తే. ఎన్నో వెంచర్స్ వాళ్ళు గ్రీన్ కాన్సెప్ట్, లివింగ్ విత్ నేచర్ అని అనుకుంటూ మొత్తం ఉన్న చెట్లన్నీ కొట్టేసి ప్లాటింగ్ చేసి అమ్ముతున్నారు. ఎందుకంటే అగైన్ సేమ్ థింగ్ కమింగ్ బ్యాక్ టు ట్రీ బ్లైండ్నెస్ కింద వస్తుంది. బట్ కొన్ని నాకు ఒక 3 to 4 పెద్ద వెంచర్ చేసిన డిఫరెంట్ కంపెనీస్ ఉన్నారు. హూ నో మీ, అంటే నన్ను పర్సనల్గా కూడా తెలుసు, అదే నా గురించి చెప్పడం చూసారన్నమాట. వాళ్ళు మన రీసెంట్లీ ఒక సిటీ సెంటర్లో వాళ్ళ పేరు నేను చెప్పలేను, బట్ సిటీ మధ్యలో మంచి పెద్ద లేఅవుట్ చేస్తున్నారు, విల్లా లేఅవుట్, ప్రీమియం. ఉద్దేశం ఏంటి? ఎన్ని మ్యాక్సిమం విల్లాస్ వస్తాయి దీని లోపల, ఎండ్ ఆఫ్ ద డే ఇంకా మిగతానే సెకండరీ. కానీ అంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ టేక్ ఓవర్ చేసింది బిజినెస్ని. ఫస్ట్ జనరేషను లేదు ఐ వాంట్ హిమ్ టు కమ్ అండ్ సీ అని నన్ను పిలిస్తే వెళ్ళి చూశాను. సర్ప్రైజ్డ్. సిటీ మధ్యలో కొన్ని అంటే మంచి మర్రి చెట్లు, కొన్ని రాగి చెట్లు అన్నీ ఉన్నాయి. ఒక్క చెట్టు మాత్రం నా ఫేవరెట్ ట్రీ, అది పట్టుదూది చెట్టు. నేను ఐ వాజ్ సర్ప్రైజ్, అంటే పెద్దది, చాలా పెద్దది. దాని గురించి వాళ్ళకి జీరో నాలెడ్జ్. సో ఆయనకు ఒకటే మాట చెప్తాను, ఈ చెట్టుని మీరు అంటే ఎనీథింగ్ సాక్రిఫైస్ చేసి చేయండి, బట్ ఈ చెట్టుని మాత్రము కీప్ ఇట్ దేర్. ఎంటైర్ సిటీలో యూ కెన్ టెల్ ఓన్లీ వన్ థింగ్. మీరు ఒకటే మాట చెప్పవచ్చు, నా ప్రాపర్టీలో ఇన్ని సంవత్సరాల పాత పట్టుదూది చెట్టు ఉంది. నో అదర్ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్ హ్యాస్. యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ యూఎస్పీ. సో మీరు దీని నుంచి వాల్యూ, యూ హ్యావ్ 2-3 బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి. సో అది తీసుకొని మీరు లేఅవుట్ని, అంటే ఆయన మొత్తం లేఅవుట్ మళ్ళీ రీడిజైన్ చేయించారు. ఆయనకు కావాల్సిన విల్లాస్ వచ్చాయి, చెట్టు కూడా సర్వైవ్ అయింది. సో అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ ఆ చెట్టు సేవ్ అయిపోయింది. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎన్ని వెంచర్లు చేసినా ఈ థాట్ ఉంటుంది. అది నన్ను పిలుస్తారో లేకపోతే ఆయన్నే రీసెర్చ్ చేయడం మొదలు పెడతారో యూనో. సో ఆ చేంజ్ నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 వెంచర్స్లో, శంకర్పల్లిలో 2 లేఅవుట్స్లో కనిపించింది. ఒకటేమో మ్యాంగో లేఅవుట్, అక్షరానంద్ అని. సో వాళ్ళ లేఅవుట్ చేస్తుంటే ఎన్నో మామిడి చెట్లు పోతున్నాయి, 25-30 year old మామిడి చెట్లు అనమాట. ఆయన అడిగారు, అడిగితే ఒక 20 trees ట్రాన్స్లోకేట్ చేసి చూపించాను ఆయనకి. ఇప్పుడు దాదాపు 700-800 trees ట్రాన్స్లోకేట్ చేస్తారు, అవన్నీ సర్వైవ్ అయిపోయి వాళ్ళ లేఅవుట్ కూడా సెట్ అయిపోయింది. సో ఇట్స్ అ విన్-విన్ సిచ్యువేషన్. సో ఇవాళ రేపు కొన్ని వెంచర్స్ దే ఆర్ స్టార్టింగ్ టు రియలైజ్ అండి. అదే ఇప్పుడు మన చెట్ల గురించి అంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటేనే ఇంకా చాలామందికి అవేర్నెస్ ఇంకెక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే అందరు కూడా వీడియోలు చేశారు, నేను కూడా వీడియో చేశాను, ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇట్లా మనం చేసామన్నమాట. సో దాని గురించి కూడా కొంచెం మాట్లాడదాం సార్. మన కాంచా గచ్చిబౌలి ఏదైతే HCU ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, గవర్నమెంట్ అనేది అక్కడ మొత్తం కూడా చెట్లని అనేది తీసేసేసి అక్కడ మంచిగా ఏదైనా డెవలప్మెంట్ రిలేటెడ్ చేయాలని అనుకుంది. కానీ అన్ని చెట్లు నరకడం ద్వారా చాలా ప్రాబ్లం అనేది అక్కడ ఉన్న బర్డ్స్కి కూడా అవుతుంది. అండ్ రేపటి రోజున దీనివల్ల చాలా లాస్ కూడా ఉంటుంది అని చెప్పేసి అందరు కూడా మనం ప్రొటెస్ట్ చేసినాం. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు దాని ప్రజెంట్ అనేది కండిషన్ ఏందనేది ఇంకా తెలియదు. అప్పుడైతే చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కోర్ట్ అనేది దాన్ని హోల్డ్ చేయమని చెప్పిందని.
వచ్చింది స్టేట్మెంట్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకంటే మీరు కూడా ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అక్కడ దగ్గరుండి అనేది మీరు చేశారు. అసలు ఎందుకు గవర్నమెంట్ అనేది అక్కడ ఏరియా అనేది తీసుకొని మొత్తం చెట్లను నరికై డెవలప్మెంట్ చేయాలనుకుంది, మొత్తం హైదరాబాద్లో చాలా స్పేస్ ఉన్నాక కూడా? అండ్ రెండోది, అక్కడ ఏదైతే చెట్లు నరకడం ద్వారా ఏం జరుగుతుంది, అసలు ఇంకా ఎక్కువ లాస్ అనేది ఏం జరుగుతుంది, అది కూడా మీ భాషలో చెప్పండి. అండ్ ఈ ప్రొటెక్ట్ ద్వారా ఒక పబ్లిక్ అనేది ఒక అవేర్నెస్ అనేది కూడా ఏమొచ్చింది, మీరు ఏం అబ్జర్వ్ చేశారు, అది కూడా చెప్పండి. కంచా గచ్చిబౌలి ఇష్యూ అంటే అది కూడా కొంచెం ఒక మిస్అండర్స్టాండింగ్లో ఉండొచ్చు, లేకపోతే అగైన్ ట్రీ బ్లైండ్నెస్తో అవి ఉండొచ్చండి. బేసిక్లీ ఆ ల్యాండ్ కోర్టులో ఉంది కాబట్టి కొన్ని నేను ఐ కాంట్ సబ్సిడీస్ కాబట్టి మాట్లాడలేను. దాని ఓనర్షిప్ గురించి నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్సో. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఆ ల్యాండ్ ఒక అడవిలాగా ఫామ్ అయింది. మన దగ్గర మన ఈకో సిస్టంలో పెరిగే చెట్లు అక్కడ పొదల్లాగా అన్నా కానీ వాట్ ఎవర్ అవి పెరుగుతూ పెరుగుతూ చాలా లైఫ్ని సపోర్ట్ చేయటం. ఇప్పుడు జింకలు నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయి, పాక్యుపైన్స్, టర్టిల్స్, శాండ్ బో అనేవి, పైథన్స్, అసలు ఎంతో రకమైన వెరైటీ లైఫ్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ లేక్స్ ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, స్టోన్ ఫార్మేషన్స్ ఉన్నాయి. స్టోన్ ఫార్మేషన్స్లో కూడా ఎంతో లైఫ్ ఉంటుంది. అంటే చాలామందికి తెలీదు, రాక్ పైథన్ అంటారు. రాక్ పైథన్ అనేది అది ఉండేదే కొండల మధ్యలో ఉన్న వాటిలో దూరి ఉంటుంది అనమాట. అది మానిటర్ కొండ చిలువ. ఓకే, దాని కొండ చిలువ పేరే కొండతో వచ్చింది. అది ఉండేదే అట్లాంటి ప్రాంతంలో ఉంటుంది అనమాట. అవి చాలా ఉన్నాయి అక్కడ. మళ్ళీ మానిటర్ లిజన్, ఉడుగు అంటారు కదా, అవి ఉన్నాయి. అవి కూడా చెట్ల పైన వీటిలో ఉండవు, అవి భూమిలో అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి లైఫ్ చాలా ఉంది అక్కడ. వాటర్ బాడీస్ 3-4 లేక్స్ ఉన్నాయి, రాక్ ఫార్మేషన్స్, గ్రాస్ ల్యాండ్స్, చెట్లు. సో రెడీమేడ్ అడవి జంతువులతో పాటు సిటీ మధ్యలో ఉంది. మనము దాన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ చూస్తే అసలు వాల్యూ మిస్ అవుతున్నాం. మీరు అన్నట్టు హైదరాబాద్ చుట్టూ అంతా ల్యాండ్ ఉంది, 400 acres కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది, లేఅవుట్ ఎక్కడైనా చేయొచ్చు. ఇట్లాంటి అడవి జంతువులతో పాటు, వాటర్ బాడీస్తో పాటు, ప్లస్ రాక్ ఫార్మేషన్తో పాటు చేయగలుగుతాం ఎక్కడన్నా? ఇంపాసిబుల్ అది. దాని వాల్యూ చూస్తే ఇప్పుడు మీకు కార్బన్ సింక్ అంటారు, ఆ చెట్ల వల్ల ఆ ఏరియాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్. ఇంకోటి లేక్స్ ఉన్నాయి, వాటర్, గ్రౌండ్ వాటర్ స్టెబిలిటీ, క్యాచ్మెంట్ ఏరియా. సో దాన్ని వాల్యూ పెట్టలేము అసలు. అసలు కేబీఆర్ పార్క్ ఉంది, సో దాన్ని రియల్ ఎస్టేట్ చేసామంటే ఎన్నో వేల కోట్లు వస్తాయి. బట్ దాని నష్టం ఏంటి, అది ఇక్కడ మిస్ అయ్యారు, ఆలోచించలేదు అనమాట. ఇంకోటి ఏంటంటే లీగాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, సుప్రీంకోర్టులో 1996లోనే ఒక కేసు అయిన దాంట్లో ఏ ల్యాండ్ అయితే ఫారెస్ట్ లాగా ఉందో డీమ్డ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేయమని ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా సుప్రీంకోర్టు నోటీసెస్ అన్ని స్టేట్స్కి ఇచ్చిందన్నమాట. ఆ నోటీసు పాలించుంటే ఆ ల్యాండ్ డెఫినెట్గా డీమ్డ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ అవ్వాల్సిన ల్యాండ్ అది. సో లేఅవుట్ వాజ్ నాట్ ద ఆప్షన్. అన్ఫార్చునేట్లీ అంటే ఇప్పుడు నేను ఫౌండేషన్ తరఫు నుంచి పిఐలు వేసింది మేమే, హైకోర్టులో వేసి స్టే తీసుకొచ్చింది అన్నమాట. సో యాజిటేషన్లో ఒకప్పుడు చేశాను. కేబీఆర్ పార్క్ ఫస్ట్ ఫ్లైఓవర్స్ కడుతూ ఉన్నప్పుడు 2016లో యాజిటేషన్ చేసాం. బట్ వీ హ్యావ్ మెచ్యూర్డ్. ఆ స్టేజ్ నుంచి ఎక్కువ ఆరాటం పడకుండా, ఎక్కువ సౌండ్ చేయకుండా వాట్ ఈస్ రిక్వైర్డ్ టు సేవ్ ది ల్యాండ్ అనేది చేసాం అన్నమాట. పిఎల్ఏసి ఆపాం దాన్ని. ఓకే, మీరే మొత్తం ఈ దీని వెనకాల ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగడానికి మీరు వెళ్ళి కోర్టులో వేస్తే దానికి ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ చేయమన్నది. తర్వాత సుప్రీంకోర్టు సుమోటో కింద అంటే అది ఎందుకు తీసుకున్నారంటే ఈ హైకోర్టులో మాకు స్టే ఇవ్వలేదు. నెక్స్ట్ హియరింగ్ ఒక డేట్ ఇచ్చారు. మరి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అయిందో ఎక్కడ ఏదైనా తెలియదు, కానీ డిపార్ట్మెంటు ఇమీడియట్లీ ఎక్విప్మెంట్ని పెంచేసింది. పెంచి 3-4 డేస్లో ఒక 100 ఎకరాలు మొత్తం
అందరూ మొత్తుకుంటున్నా ఎంత చేసినా అని ఎవ్వరు మాట వినకుండా ఈ ల్యాండ్ మాది, గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అన్నా గవర్నమెంటే పబ్లిక్ది, ఫార్ ది పీపుల్ బై ది పీపుల్. టోటల్ ఎన్ని ఎకరాలు సార్ అది గచ్చిపోలే? టోటల్ అంటే వీళ్ళు లేఅవుట్ వచ్చి ఒక 400 ఎకరాలు చేస్తున్నారు. ఓకే ఓకే. 400 ఎకరాలు, 400లో వీళ్ళు 100 ఎకరాలు ఆల్రెడీ మొత్తం స్మాష్ 100 ఎకర్స్ మొత్తం క్లీన్ చేస్తారు. ఇప్పుడు 100 ఎకర్స్ ఏదైతే క్లీన్ చేస్తారో దాంట్లో ఇక మీరు అన్నట్టు ఎన్నో చెట్లు అనేది ఇంకా అది చాలా నష్టపోయింది. చెట్లు పెడితే వచ్చేస్తాయి, ఎన్నో రాక్ ఫార్మేషన్స్ తీసేస్తారు. మనం చెట్టును పెంచవచ్చు, కరెక్ట్, కొండను ఎటు పెంచుతాం, అది మన వల్ల అవ్వదు ఇంకా అది. సో ఈ 100 acresని మళ్ళీ రిస్టోర్ చేయమనేసి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది గవర్నమెంట్కి. సో నెక్స్ట్ హియరింగ్లో వాళ్ళ రెస్టరేషన్ ప్లాన్ ఏంటో సబ్మిట్ చేయాలన్నమాట. సో అక్కడ ఆ స్టేజ్లో ఉంది. అంటే మళ్ళీ ఈ 100 acres సుప్రీంకోర్టు అనేది మళ్ళీ అడవి కింద చేయాలని చెప్పి చేయాలి. అది కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేయాలి. గ్రేట్ అసలు నిజంగా చాలా. ఓకే, సో అలానే ఈ ఇన్సిడెంట్తో పాటు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది చాలా మందికి అవేర్నెస్ కూడా లేదు, మన దమాయిగూడ నవల ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఓకే, సో ఆ ఇన్సిడెంట్ కూడా అసలు ఏంటి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ దాంట్లో కూడా మీ పాత్ర అనేది ఏం పోషించారు, అండ్ దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ కూడా ఏంటి అసలు? అది కంప్లీట్లీ డిఫరెంట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అని చెప్పొచ్చండి. నేను ఐఎమ్ హెల్పింగ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ హెల్పింగ్ ద గవర్నమెంట్ టు గెట్ ది ప్రాజెక్ట్ గ్రౌండెడ్. అక్కడ దామగుండం ఫారెస్ట్ న్యూస్లో చాలా మీరు చూసుంటారు, 12 lakh trees కట్ చేస్తున్నారు, బోల్డ్ రేడియేషన్ వచ్చేస్తుంది, రూమర్స్ అన్నీ. నేవీ జనరల్గా ఇప్పుడు నన్ను అడుగుతూ నేను చెప్తాను, నేవీ జనరల్గా పబ్లిసిటీ ఎక్కువ చేయరు, వాళ్ళ నాట్ పార్ట్ ఆఫ్ దేర్ ఇది. 2017లో ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి, పర్మిషన్స్ ఫ్రమ్ గ్రామ సభ తీర్పుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వరకు నేవీ ప్రాజెక్ట్ కోసము దామగుండం ఫారెస్ట్ ఒక 3000 acresలో అరౌండ్ 3000 acres జంగల్. ఆ జంగల్ మొత్తము నేవీకి హ్యాండ్ ఓవర్ చేసి, దాంట్లో ఇంకోటి ఏంటంటే కొన్ని గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని స్టోన్ ఏరియాస్ ఉన్నాయి. బట్ వీళ్ళు ఎందుకు ఆ పర్టికులర్ స్పాట్ అడుగుతున్నారు అనేది అది కొంచెం చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇట్ ఈస్ అ నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాము పక్క దేశంతోనే వార్ అవుతున్న సిచ్యువేషను. అటువంటి సిచ్యువేషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ రాబోతుంది. సో అన్ని పక్కన పెట్టి మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్స్ అ నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్ నేవీ వాళ్ళది. ఇప్పుడు నేవీ అనగానే అందరూ సముద్రమే లేదు కదా అంటారు. ఫస్ట్ క్వశ్చన్ అరే నేవీ ఇక్కడేం చేస్తుంది, సముద్రం లేదు కదా అంటారు. అక్కడ వీళ్ళు కమ్యూనికేషన్ టవర్ పెడతారు అనమాట. దాంతో మన సబ్మరీన్స్కి కమ్యూనికేట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి దాన్ని చిన్నగా చేస్తూ వెళ్తే ఆ మన పెనిన్సులలో సెంటర్ పాయింట్లో ఈ వికారాబాద్ కనిపిస్తుంది. హైయెస్ట్ పాయింట్ వికారాబాద్. అక్కడ వీళ్ళు ఒక 1/2 kilometer అంత పొడుగు టవర్ పెడుతున్నారు. దానితోని కమ్యూనికేషన్ ఆల్మోస్ట్ సౌత్ చైనా సీ వరకు చేసుకోవచ్చు అని నాకు చెప్పారన్నమాట. సో అంత ఇంపార్టెంట్. రేపు పొద్దున కోఆర్డినేట్ చేయాలి అంటే ఈ టవర్స్తోని కమ్యూనికేషన్ అన్ని షిప్స్కి కానివ్వండి కమ్యూనికేట్ చేస్తారు అన్నమాట. సో అది దాని ఇంపార్టెన్స్. సో కంపల్సరీ రావాలి. ఇంకోటి అన్అఫీషియల్గా తెలుస్తుంది, అందరికీ తెలిసింది, ఆ ఏరియాలో అందరికీ తెలుసు, హంటింగ్ అవుతుంటుంది అడవి లోపల. కొంచెం ల్యాండ్ ఆక్యుపైయింగ్ అయితే మామూలుగా ఏ అడవిలన్నా ఉంటుంది ఇంతో అంతలో. నేవీకి ఒకసారి హ్యాండ్ ఓవర్ చేశాక ఇవన్నీ పోతాయి, ఇంకా హంటింగ్ అనేది ఉండదు. ఎన్ని ఎకరాస్ సార్ అది? మొత్తం 3000 acres. 3000 acres, 2800. ఎగ్జాక్ట్ ప్లేస్ దామగుండం. ఓకే. సో 3-4 ఇష్యూస్ రేజ్ చేశారు, కన్ఫ్యూజ్ చేశారు. 12 lakh trees కట్ చేస్తారు. 12 lakh trees కట్ చేయట్లేదు. ఓకే. వాళ్ళకి 898 చెట్లు కట్ చేయమని పర్మిషన్ ఇచ్చారు. దెన్ అక్కడ లోపల టెంపుల్ ఉంది, పాతది టెంపుల్ పోతుంది, 400-year-old టెంపుల్ తీసేస్తారన్నారు. టెంపుల్కి సపరేట్ ల్యాండ్ ఇచ్చేసి దాన్ని ఫెన్స్ చేసి దానికి సపరేట్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు నేవీ. ఇప్పుడు నేవీ ప్రైవేట్ పార్టీ కాదు, ఇప్పుడు వాళ్ళ డెవలపర్ కాదు, ఎవ్రీ ఇంచు వాల్యూ చేసుకు.
వాళ్ళు బేసిక్లీ పక్క లోకల్స్తో అసలు ఎప్పుడు గొడవ పడరు, జనరల్గా అవసరమే లేదు, వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తానికి ఉన్నారు కానీ మనల్ని. సో టెంపుల్కి ఏం రిస్క్ లేదు. రిస్క్ ఉంటే ఎవరిని ఆక్యుపై చేసిన ల్యాండ్ వదులుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో మేబీ వాళ్ళు ఏమైనా అపోజ్ చేస్తే తెలియదు. ఈ హంటింగ్ ఒకటి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని యాజ్ అ ఫౌండేషన్ నేను నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ నేను మీకు అసలు ఏం పర్మిషన్స్ అని అడిగాను. నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్ ప్రాజెక్ట్ ఒకటి, అది మైండ్లో ఉంది. ఎంత డ్యామేజ్ అవుతుంది ఆ మైండ్లో ఉంది. సరే ఇంత డ్యామేజ్కి మనం ఏం కాపాడుతున్నాం అనేది థాట్ వచ్చింది. జంగల్ అయితే పర్మనెంట్లీ సేఫ్ అయిపోతుంది నేవీ హ్యాండ్ ఓవర్లు వెళ్ళాక, యానిమల్స్కి పర్మనెంట్లీ సేఫ్. సో ఈ ఓవరాల్ డెసిషన్ ఎందుకు తీసుకున్నామంటే ఈ ప్రాజెక్ట్ వల్ల యాక్చువల్లీ ఫారెస్ట్కి ఒక సెక్యూరిటీ వస్తుంది, యానిమల్స్కి ఒక సెక్యూరిటీ వస్తుంది, ఇంకా ల్యాండ్ ఆక్యుపై అవ్వదు, హంటింగ్ అవ్వదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వాలంటీర్ నేవీకి మేము ఈ చెట్లని ట్రాన్స్లోకేట్ చేస్తాం, వీల్ హెల్ప్ యూ ట్రాన్స్లోకేట్. సో మీరు ఏ చెట్లు కట్ చేయకండి. నేవీ ఇంకా ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే అసలు అంటే ఫారెస్ట్ రూల్స్ ప్రకారంగా ఒక పర్టికులర్ చెట్టు సైజు 30 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే పర్మిషన్ కూడా అక్కర్లేదు, వాళ్ళ స్టాండర్డ్ రూల్స్ అవి. అది 10 సెంటీమీటర్స్ అన్న ఉండనివ్వండి, ఎంత నుండి ఎవ్రీ సింగిల్ ఎఫెక్టెడ్ ట్రీని మనం ట్రాన్స్లోకేటే చేయాలని చెప్పి నేవీ డిసైడ్ చేస్తారు. సో ఒక మన జనవరి నుంచి ఇప్పుడు వరకు ఒక ఆల్మోస్ట్ 2500 ట్రీస్ ట్రాన్స్లోకేట్ చేశారు. 80% సర్వైవల్. ఈ ట్రాన్స్లోకేట్ ఎక్కడ చేశారు? అక్కడక్కడ అడవి లోపలే. అక్కడక్కడే చేసాము. అండ్ నేను ఐ వాజ్ క్వైట్, అంటే కరెక్ట్ సీజన్లో చేయట్లేదు, ఒక బాధ ఉందన్నమాట. కానీ తప్పట్లేదు, సరే నేషనల్ ఇంపార్టెన్స్ తప్పదు చేయాలి ఇంకా అన్నట్టు మహా ప్రయత్నంతో మేము చేసుకుంటూ వెళ్ళాము. 80% సర్వైవ్ అయ్యాయి. అంటే దీంట్లో ఏంటంటే వాటరింగ్ కూడా తర్వాత మేమే చేస్తామని చెప్పి నేవీకి చెప్పాం. ఎందుకంటే జనరల్ ఏమవుతుంది, ట్రాన్స్లోకేషన్ తర్వాత సరిగ్గా నీళ్ళు పోయిపోతే చచ్చిపోతాయి, అది మళ్ళీ ట్రాన్స్లోకేషన్ మీద బ్లేమ్ చేస్తారు సరి చేయలేని. సో అలా చేస్తూ ఈ ప్రాజెక్ట్ అసలు స్టాల్ అయిపోయిన ప్రాజెక్ట్ 2017లో స్టాల్ అయిందంటే ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ స్టార్ట్ అయ్యి ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ వైడ్. ఇదంతా కూడా బాగానే ఉంది, కానీ ఇదంతా కూడా ఒక ఫౌండేషన్ తరఫున అనేది మీరు ఎందుకు చేస్తున్నారు? అసలు ఆ ఫౌండేషన్ ఏంటి? ఆ ఫౌండేషన్ పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆ ఫౌండేషన్ అనేది బేసిక్గా మీరు ఏమేమి పనులు చేస్తుంటారు జనరల్గా? ఓకే, వట ఫౌండేషన్ అంటే వటవృక్షం, బ్యానిన్ ట్రీ ఇందాక చెప్పాను మీకు, నెవర్ డైస్, స్ప్రెడ్ అవుతూ పోతుంది అన్నమాట. ఈ లోగో వచ్చేసి సింబల్ ఇండస్ స్క్రిప్ట్లో ఇలా రాసేవారు, ఫ్యామిలీ ఆఫ్ ఫిగ్ ట్రీస్ని ఇలా చేసేవారు అనమాట. ఒక ఫౌండేషన్ కింద ఎందుకు చేస్తున్నానంటే నేను పర్మనెంట్ కాదు, ఫౌండేషన్ షుడ్ బి పర్మనెంట్. ఈ వర్క్ అనేది బ్యానిన్ ట్రీ లాగా స్ప్రెడ్ అవుతూ నలుగురికి మంచి చేయటం అనేది ఉద్దేశంతోనే పెట్టిన. ఎప్పుడు పెట్టారు సరే ఫౌండేషన్? 2015లో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? మేము మెయిన్గా 3 ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు యాక్చువల్లీ 4 అయిపోయి. అంటే ఒకటేమో ఈ సిటీస్లో ఉన్నాం కాబట్టి ఈ డెవలప్మెంట్ లోపల ఏది చెట్లు అయితే ఎఫెక్ట్ అవుతున్నాయో ట్రాన్స్లోకేట్ చేసి వాటిని బతికిటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. గ్రేట్. సో ఒకటి ఏంటంటే ఫండింగ్ తీసుకోము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాము, అండ్ ఇట్స్ వాలంటీర్ బేస్డ్. బట్ మరి మీకు అదే నాకు నెక్స్ట్ డౌట్ అందరికి కూడా వచ్చేది, నాకు కూడా వచ్చేది ఏంటంటే ఈ క్వశ్చన్ అదే మీరు ఎలా చేస్తారు మరి? ఎందుకంటే మీ పాకెట్లకి డబ్బులు పెట్టుకొని అది కూడా ట్రాన్స్లోకేట్, అది కూడా మీరు సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఇంట్లో అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఏదన్నా మనకున్న ఆలోచన దాని ఇప్పుడు మేము ఈవెన్ ప్రోడక్ట్ డెవలప్ చేయాలంటే కూడా మన ఇన్వెస్ట్మెంట్ లేనిది అవ్వదు. టైం కావచ్చు, మనీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇది ఇనిషియల్గా ఆఫ్కోర్స్ నేనే ఫండ్ చేసి చేసేవాడిని. తర్వాత రియలైజ్ ఏంటంటే నేనే ఫండ్ చేస్తూ వెళ్తే అవేర్నెస్ పెరగదు. సో నేను ఫండింగ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, బట్ వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ క్రౌడ్ ఫండింగ్. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే అవేర్నెస్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 100 ట్రీస్ 2 daysలో చేయాలంటే ఇంపాసిబుల్. ఫేస్బుక్, న్యూస్ పేపర్స్ చాలా సపోర్ట్ చేశాను నన్ను, మీడియా వెళ్ళి అప్పుడు జనాలకు తెలుస్తుంది, అరే ఈ అంటే ఇట్లా ట్రాన్స్లోకేట్ చేయొచ్చు, మనం హెల్ప్ చేయొచ్చు అంటే అట్లా స్టార్ట్ చేసి ఇవాళ హైదరాబాద్ కానివ్వండి, సో మెనీ సిటీస్లో ఒక చెట్టు పోతుంది తీసేస్తున్నారంటే దాన్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు తెలుసు, దాన్ని అడాప్ట్ చేస్తానికి ఫండింగ్ చేసేవాళ్ళు తెలుసు, ప్లేస్ ఉన్న వాళ్ళు తెలుసు, పోస్ట్ కేర్ చేసేవాళ్ళు తెలుసు. ఇట్లా సో ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఇవన్నీ కలెక్ట్ చేశాను అనమాట.
సో యాజ్ అ ఫౌండేషన్ అది అదే యాజ్ one అ thing, ఫౌండేషన్ one, ఒక సెగ్మెంట్ ఒక వచ్చేసి segment ట్రాన్స్లోకేట్. translocation. ఇంకా 3 చెప్పండి. ఇంకోటి వచ్చేసి జంగల్ అంటే సేవ్ ద టైగర్ అనేది కామన్ టర్మినాలజీ, బట్ సేవ్ ద టైగర్ కింద జంగల్ అడాప్ట్ చేసి డిపార్ట్మెంట్ని కాంప్లిమెంట్ చేయటం. సో ఇలా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మాకు చేసిన ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చి తిప్పేశ్వర్. ఓకే. తిప్పేశ్వర్ అనే చిన్న జంగల్ 148 స్క్వేర్ కిలోమీటర్స్ జంగల్ అది. దాంట్లో 70% టేక్ చెట్లు, పెట్టిన చెట్లు, 30% న్యాచురల్ ఫారెస్ట్. 2014లో దాన్ని అడాప్ట్ చేశాం. అడాప్షన్ అంటే ఇప్పుడు ఆ జంగల్లో 2 టైగర్స్ ఉండేవి, 2 ఊర్లు, 2 విలేజెస్ ఉండేవి. డిపార్ట్మెంట్ ఆ 2 విలేజెస్ని షిఫ్ట్ చేశారు బయటికి. ఈ జంగల్ని టైగర్కి ఫ్రెండ్లీ, టైగర్ అక్కడ ఉండాలి, వస్తూ పోతూ పిల్లలు పెట్టి వెళ్ళిపోయేవి అప్పుడు 2014లో. దీన్ని ఎలాగా టైగర్ హోమ్ చేయాలి అనేది డిపార్ట్మెంట్తో పనిచేస్తూ ఫ్రమ్ వాళ్ళ స్టాఫ్కి జాకెట్స్, షూస్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఇచ్చి, అంటే వాళ్ళు మాన్సూన్లో వింటర్లో సరిగ్గా పనిచేయాలి, టార్చ్ లైట్స్ ఇలా వాళ్ళకి. దెన్ వాటర్ ట్యాంకరు అక్కడ మా ఆదిలాబాద్ కంటే డ్రై, చాలా డ్రై ప్లేస్. సో సమ్మర్ రాగానే వాటర్ బాడీ చాలా క్రిటికల్ అయిపోతాయి. ఏ స్టేట్ వస్తుంది తిప్పేశ్వర్? మహారాష్ట్ర వస్తుంది. సో సోలార్ బేస్డ్ పవర్ పంప్స్ ఉంటాయి, దాన్ని ఒక చిన్న సిమెంట్ సాసర్ కట్టి దాని నీళ్ళు నింపుతారు యానిమల్స్. అప్పుడప్పుడు ఈ సోలార్ పాడైపోతాయి. సో డిపార్ట్మెంట్ ఏంటి, వాడు మన ఇండియన్ పెట్టారంటే ఇప్పుడు మాన్సూన్లో వస్తాయి అమౌంట్, అప్పటికి సమ్మర్ అయిపోతుంది, దాని నీడ్ కూడా అయిపోతుంది. అక్కడ మేము ఫిట్ ఇన్ అవుతాం. ఓకే. సోలార్ పంప్ పాడైందంటే పంప్ తీసుకొచ్చటం, ప్యానల్ పాడడం, దాని ఇన్వర్టర్ అట్లాంటివి. ఇన్ షార్ట్గా ఆ జంగల్ని సేవ్ చేయడం అండ్ ఆ జంగల్లో ఉన్న చాలా మటుకు ఎనిమల్స్ని కూడా సేవ్ చేయడం. అంటే టు అ పాయింట్ మేము ఒక లేక్ కూడా చేశాను జంగల్ లోపల, పర్మనెంట్గా వాటర్ ఉండేటట్టు. 3500 సాప్లింగ్స్ పెట్టించాం. వాట్ ఎవర్ ఇట్ టేక్స్ జంగల్ని యానిమల్ ఫ్రెండ్లీ చేయాలి. సో ఇవాళ తిప్పేశ్వర్ అనేది చిన్న జంగల్, టైగర్ రిజర్వ్ అని కూడా దాన్ని డిక్లేర్ చేయలేరు, క్వాలిఫై అవ్వదు. 23 టైగర్లు ఉన్నాయి అక్కడ. అండ్ ఆ ఏరియా వాజ్ ఫార్మర్స్ సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. నో ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్, చాలా బ్యాక్వర్డ్ ఏరియా అన్నమాట. సో నేను తీసుకున్న ఛాలెంజ్ బిఫోర్. సో అది ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. యానిమల్స్, లోకల్ ఎకానమీ, లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, టూరిజము, ఇవన్నీ ఒకటి ఎలా వచ్చిందంటే, ఫస్ట్ జంగల్ మీద పని మొదలు పెట్టాం. జంగల్ అనుకున్న చిన్న ల్యాండ్ దొరికింది. అరే మంచి చిన్న ఈకో రిసార్ట్ పెడదాము, ఒక 10-15 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు. హైదరాబాద్కి నియరెస్ట్ కాబట్టి ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఉన్నారు, వస్తారు. చిన్న రిసార్ట్ పెట్టాను, ఒక 15 మందిని ఎంప్లాయ్ చేస్తాం. అంత లోకల్సే, రిసార్ట్ కట్టడం కూడా లోకల్సే. కార్పెంటర్ వాళ్ళకి పనులు వచ్చాయి కావు, నేర్పించి ఇంకా వస్తాయి రిసార్ట్స్, నేర్చుకోండి, ఈ పని చేస్తే అక్కడ కూడా మీకు వస్తుంది, అట్లా చేసుకుంటారు. అంటే గ్రేట్. అంటే ఇప్పుడు మీరు అక్కడ అడవిని అడాప్ట్ చేసుకొని అక్కడ మీరు అడవిని సేవ్ చేయడం, మళ్ళీ టైగర్స్ని మళ్ళీ సేవ్ చేయడం, అండ్ అలానే ఇప్పుడు అక్కడ చిన్న అడవికి కార్నర్గా రిసార్ట్ పెట్టేసి అక్కడ ఎంప్లాయబిలిటీ కూడా క్రియేట్ చేస్తే అక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా మంచిగా వాళ్ళకి హెల్ప్ అవ్వడం. రైట్. ఎందుకంటే 2015లో లోపల సఫారీ వెళ్ళాలంటే ఒక జిప్సీ బండి ఉండేది కాదు, ఒక గైడ్ ఉండేవాడు కాదు. ఇవాళ ఒక 70 జిప్సీలు ఉన్నాయి. 70 జిప్సీలు అంటే 70 ఓనర్, అంటే దానికి ఊరోలే, ఆ విలేజ్ ఓనర్స్ వాళ్ళే 70. ఒక 50 మంది దాకా గైడ్స్ ఉన్నారు. ఒక జిప్సీలో ఒక గైడ్ కూర్చొని వెళ్తారు అన్నమాట లోపల. అది ఎంప్లాయ్మెంట్. 20-25 రిసార్ట్లు వచ్చాయి. రిసార్ట్ పట్టుకుని కనీసం ఒక 15 మంది వేసుకున్నా కానీ ఆన్ అన్ యావరేజ్ ఒక 300-400 ఫ్యామిలీస్ అక్కడే అయిపోతున్నాయి. లోకల్ ఎకానమీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, డెవలప్ ఎంత డెవలప్ అయింది అనేది. ఆ ఊరికి అమెజాన్ డెలివరీ చేస్తుంది ఇవాళ. అసలు ఒకప్పుడు ఆ పిన్ కోడ్, ఆ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఒకటే పిన్ కోడ్. అటువంటిది ఇవాళ ఆల్మోస్ట్ 32 విలేజెస్. వీళ్ళందరినీ ఏంటంటే, ఇప్పుడు నేను క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసేవాడిని, ఉట్టి ఆ లోకల్ విలేజెస్కి షూస్ మొత్తం కిట్తో సహా అన్నీ మొత్తం మీరు రండి, ప్రైజ్ మనీ ఇది అది అని అట్లా. స్కూల్స్ ఉన్నాయి, లోకల్ స్కూల్స్ని అడాప్ట్ చేయటం, వాడి బుక్స్. సో ఒకటి అంటూ కాదు, ఆ ఏరియా ఇవాళ ఇట్ ఈస్ అంటే హైయెస్ట్ డెన్సిటీ టైగర్స్ ఇన్ ఇండియా. అది ఫ్రమ్ జీరో ఆల్మోస్ట్
ప్లస్ వైల్డ్ లైఫ్ టూరిజంలో, టైగర్ టూరిజంలో వన్ ఆఫ్ ది హాట్ కేక్ అది. అక్కడికి ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దట్ వన్ థాట్, ఈ జంగల్ని అడాప్ట్ చేద్దాము. ఒక జంగల్ని మీరు అడాప్ట్ చేసుకుంటే ఇంతగానం చేంజ్, ఇంతగానం డెవలప్మెంట్, ఇంతగానం ఎంప్లాయబిలిటీ జరిగితే అసలు ఇంకా అంటే నేను ఆలోచిస్తున్నా, జస్ట్ ఇమాజిన్కి ఇండియాలో ఎన్ని జంగల్స్ ఉన్నాయి, అసలు అందులోకి ఎన్ని జస్ట్ మీలాగా ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని అడాప్ట్ చేసుకున్న ఎంత అసలు జరుగుతుంది మిరాకిల్స్ అని. మనం దిగాలి ఆన్ ద గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. సో నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ముందు దూకిన తర్వాత లోతేంటి చూడాలని చెప్పి అంటారు, ప్రాక్టికల్గా అదే. లేకపోతే అక్కడ లోకల్సే ల్యాండ్ ఉన్నా ఒక్కడు రిసార్ట్ పెట్టే ధైర్యం ఎవరు చేయలేదు. రిస్క్ ఉంటుంది, రిస్క్ లేనిది బెనిఫిట్స్ కూడా ఉండవు. సో దట్ వాజ్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్స్ తిప్పేశ్వర్. అన్ని రకాలుగా జంగలు, టైగరు, ఎంప్లాయ్మెంటు. ఆ రిసార్ట్ కూడా చిన్న 2.5 acres ఉండేది. దానిలో ఒక 1/2 acre చిన్న పాండ్ ఒకటి చేశాను. వర్షాకాలం నీళ్ళు ఉంటాయి, దాని తర్వాత నీళ్ళు అయిపోతాయి. కొన్ని బోర్ పంప్తోని మెయింటైన్ చేస్తాం బర్డ్స్ కోసం వాటర్ని. ఆ చుట్టూ ఒక 400 trees పెట్టాను. అదొక ప్యారడైజ్ లాగా అయిపోయింది అన్నమాట. బర్డ్స్, టర్టిల్స్, డక్స్ దానిలో నెస్టింగ్ చేయటము, మానిటర్ లిజర్డ్స్, అసలు అంత లైఫ్ అంటే ఎడారి లాంటి ప్రదేశంలో మనం చేయొచ్చు, పాసిబుల్. నా పర్సనలీ కూడా అక్కడ వచ్చినంత లెర్నింగ్ అసలు ఎవ్రీ డే ఏదో కొత్త నేర్చుకుంటాం. నేచర్లో అదే ఉంటుందండి, ఎంత నేర్చుకున్నా మనం వీఆర్ ఓన్లీ 1%, వీ డోంట్ నో. అయితే ఇప్పుడు ఒక సెగ్మెంట్ వచ్చేసి ఫౌండేషన్ నుంచి ట్రీస్ని ట్రాన్స్లోకేట్ చేయడం, ఒకటేమో జంగల్ అడాప్ట్. ఇంకా చెప్పండి. ఇప్పుడు మూడోది వచ్చేసి జంగల్ ఏ, జంగల్ బి. ఇప్పుడు టైగర్ అనేది అది పుట్టిన జంగల్లో 2 సంవత్సరాల వరకు ఉండగలుగుతుంది. 2 years రాగానే మదర్ డాటర్స్ని తరిమేస్తాయి, ఫాదర్ సన్ని తరిమేస్తాయి. అవునా? ఓకే. ఇప్పుడు నేచర్లో ఒకటే రూల్ అండి, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. అంటే ఎంత నేర్చుకోవచ్చు కానీ టైగర్స్ నుంచి, ఇంకా వేరే సెకండ్ థాట్ ఉండదు. మన దగ్గర అయితే 30-40 years వచ్చినా పోషిస్తారు సార్. సరే, ఎంత సూపర్ అసలు. ఈ 2 years old టైగర్ ఆ అడవి వదిలి ఇంకో అడవి వెళ్తానికి కనెక్షన్స్ అప్పుడు చాలా ఉండేవి. ఓకే. నేపాల్ నుంచి కన్యాకుమారి వరకు అడవి ఉండేది, లాంగ్ బ్యాక్ ఎప్పుడో చూస్తే. అంత మూమెంట్ కూడా ఉండేది టైగర్స్కి. వెళ్ళొచ్చు మాట ఇక్కడి నుంచి అక్కడికి. అది స్లోగా ఊర్లు రావటం తగ్గిపోతుంది. ఈ కారిడార్ స్ట్రెంథనింగ్ ఒకటి వన్ ఆఫ్ ది అదర్ ఆబ్జెక్టివ్స్. ఎక్కువ పని చేయలేకపోయాము, బట్ దట్ వాజ్ వన్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు 4th ఆబ్జెక్టివ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది తర్వాత యాడ్ అయింది. అది వచ్చి మన పాత చెట్లు, ఏన్షియంట్ ట్రీస్ విత్ స్టోరీస్ని డాక్యుమెంట్ చేయటం. ఓకే. ఆ ప్రాసెస్లో పెట్టింది ద బిగ్ ట్రీ క్వెస్ట్. స్టార్ట్ చేసింది దాని గురించి అనమాట. సో ఇనిషియల్గా ఏంటంటే ఇప్పుడు ఒక 150 చెట్లు ఐడెంటిఫై చేశాను. ఓకే. అక్రాస్ ఇండియా. ఇప్పుడు నాకు డ్రైవింగ్ అంటే ఇష్టము. 2023లో తిప్పేశ్వర్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. అక్కడ వర్క్ ఇస్ ఆల్మోస్ట్ డన్, జంగల్ సెట్ అయిపోయింది. సో ఇంకా నాకు పని ఏం కనిపించలేదు. ఎగ్జిట్ అయిపోయి ఒక 1 year ఏం చేద్దాం అనుకున్నాను, బట్ ఏదో చేయండి ఉండలేము. సో సరే, ఎవ్రీ స్టేట్కి వెళ్ళేసి ఆ స్టేట్లో ఓల్డెస్ట్ ట్రీని విజిట్ చేద్దాం పర్సనలీ వెళ్ళి, నా పర్సనల్ దీనికోసం అన్నమాట. విజిట్ చేసి దాన్ని చూద్దామనే ఒక ఉద్దేశంతో సరే అని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మహారాష్ట్ర ఓల్డెస్ట్ ట్రీ, తెలంగాణ ఓల్డెస్ట్ అని కొడుతుంటే రిజల్ట్స్ వస్తాయి కదా. ఆ రిజల్ట్స్లో కొంచెం వేరే చెట్లు కూడా వస్తున్నాయి. ఈ టామరిన్ ట్రీ, ఉస్మానియా టామరిన్ ట్రీది వస్తుంది. అంటే ఇది కరెక్టే కదా అంటే, మనం 1908లో అయిన ఇన్సిడెంట్ 1930, 1940 వరకు అందరికీ గుర్తుంది. తర్వాత మర్చిపోతారు. ఇవాళ ఎవరు తెలీదు, చెప్పుతే కానీ తెలీదు. సో ఈ చెట్లు చాలా ఇంపార్టెంట్. మనం దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ, మన హెరిటేజ్. వీటిని ఐ వాంటెడ్ టు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ చెట్టు గురించి తెలియచ్చేమో కానీ బీజాపూర్లో చెట్టు గురించి తెలియదు. కరెక్ట్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలియదు, అంతే. హైదరాబాద్లో వాళ్ళకి చాలా మందికి ఈ టామరిన్ ట్రీ తెలిసేది కాదు. ఓ బాబాబ్ ట్రీ ఉంది గోల్ఫ్ క్లబ్ లోపల, చాలా మంది తెలియదు. దాంట్లో ఒక 20 మంది దొంగలు దాచుకుని ఉండేవారు నిజాం టైంలో. సో ఇలాగా వేస్తే ఇది ఏదో బాగుందని ఇలాంటి చెట్లని స్లోగా రీసెర్చ్ చేసి
ఆ మ్యాప్ లోపల పిన్స్ పెట్టడం మొదలు పెట్టాను. దాన్నే ఇప్పుడు బిగ్ ట్రీ క్వెస్ట్ అని అంటున్నారు. బిగ్ ట్రీ క్వెస్ట్ అంటే ఇంక ఈ చెట్టుని క్వెస్ట్గా ఒక సెర్చ్ అనమాట అది. సో ఈ 150 ట్రీస్ని నేను పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి బై ఈ 150 ట్రీస్ మీకు గూగుల్ మ్యాప్స్లో అక్కడెక్కడ దొరికాయా? గూగుల్ ఎతికి అంటే సెర్చ్ ఎలా చేస్తానంటే ఇప్పుడు రకరకాల చెట్లు, ఓల్డెస్ట్ బ్యాన్ ట్రీ లేకపోతే అదే కాకుండా కొన్ని చెట్లు మన నిర్మల్లో ఒక మర్రి చెట్టు పైన 1000 మందిని ఉరిదీశారు. ఒక గోందు రాజు ఆయన మొత్తం సైన్యంని బ్రిటిషర్స్ ఒకటే చెట్టు పైన ఉరిదీశారు. చెట్టు ఇంక పడిపోయింది, లేదు, మెమోరియల్ ఉంది. కానీ ఆ చెట్టు స్టోరీ లైవ్ ఉండాలి, జనాలు తెలియాలన్నమాట. అంటే ఇట్లాంటి ఒక చెట్టు ఉండేది అని. అట్లనే ఇప్పుడు కాన్పూర్ లోపల మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది బిగ్ ట్రీ క్వెస్ట్ అనేది? లాస్ట్ ఇయర్ 2024 లాస్ట్ ఇయర్. ఓకే. అంటే దాన్ని స్టార్ట్ చేయాలనే మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇప్పుడు మన సిటీలో అంటే ఇండియా మొత్తంలో కూడా ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ చెట్లు ఉన్నాయో వాటికి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని అనేది కొంచెం బయటికి తీసుకురావాలి అని చెప్పేసి మీరు స్టార్ట్ చేశారు. ఎక్సలెంట్ ఐడియా అసలు. సో అదేదైతే జర్నీ స్టార్ట్ చేశారో 2024లో నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశాను మీరు రాకముందే. ఆల్మోస్ట్ మీరు 27,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారని విన్నాను. అండ్ అలానే 110+ హెరిటేజ్ ట్రీస్ని అనేది మీరు డాక్యుమెంటేషన్ చేశారని కూడా విన్నాను అనమాట. కొంచెం ఈ బిగ్ ట్రీ క్వెస్ట్ గురించి అయితే కొంచెం బేసిక్ అర్థమైంది. ఇంకా ఎలాబొరేట్ చేసి చెప్పండి సార్. అండ్ అలానే ఈ 27,000 కిలోమీటర్స్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. అందులో ఏం నేర్చుకున్నారు మీరు అసలు? 100 కోట్ల చెట్టు. ఎగ్జాక్ట్లీ నా రియాక్షన్ అదే ఉంది. 100 కోట్ల చెట్టు ఏంటి? చైన్తో కట్టేసిన చెట్టు. చైన్తో కట్టేసిన చెట్టు ఏంటి? పాస్పోర్ట్ బాబా ట్రీ. వీసా చెట్టు. మన ముప్కల్ 100 కిలోమీటర్ల దూరంలో వీసా చెట్టు ఒకటి ఉంది. ఓకే. హనుమంతుని గద చెట్టు. అది ఇట్లా ఒక్కొక్క చెట్టు ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం చేసిన చెట్టు పిలక ఉంది ఇవాళ. ఫస్ట్ శంకరాచార్య ఆయన కూర్చొని మెడిటేట్ చేసిన చెట్టు ఉంది. సో ఇట్లా ఈ చెట్లు ఒక్కొక్క చెట్టు మనం వాల్యూ చేయలేము. హిస్టరీ మన ఎన్నో ఘటనలు విట్నెస్ చేసిన చెట్లు ఇవి. అసలు మీరు చెప్తుంటే నిజంగా ఎవరైనా ట్రావెల్ వ్లాగ్స్ ఎవరైతే చేస్తుంటారో, మీరు ఏదో దేశాలు చేస్తుంటారో, ఏదో ఎక్స్ప్లోర్ చేస్తుంటారో, డెడికేటర్ ఒక వ్లాగర్ అనేది కనీసం పుట్టాలి, రావాలి, స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సార్ దగ్గర మీరు నంబర్ తీసుకొని లేదంటే కలిసి ఈ డాక్యుమెంటేషన్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీరు ఒక జర్నీ స్టార్ట్ చేయండి. అసలు ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. ఎంతో మందికి మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టు తెలియదు. ఒక కొత్త ఐడియా ఇప్పుడే పుట్టింది నాకు. అసలు నాకు టైం ఉంటే నాకే చేయాలని ఉంది అసలు ఇది. సో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను. అది ఇప్పుడు ఏంటంటే సోఫార్ డేటా కలెక్షన్ దాంట్లో ఏం పేరు సార్ యూట్యూబ్ ఛానల్? బిగ్ రిక్వెస్ట్ అనే పెట్టారు. కొన్ని అంటే మీరు వెళ్ళినప్పుడల్లా షూట్ చేసి అందులో. సో నేను విజిట్ చేసిన చెట్టుకి ఫొటోస్, వీడియో, దానికి జియో ట్యాగింగ్ చేసి ఐడియా వచ్చేనంటే మల్టీ డైమెన్షనల్. అంటే ఇప్పుడు ఒకటి బుక్ చేస్తాను. అదే కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్కి ఈ చెట్లు మన హెరిటేజ్, వీటిని మీరు హెరిటేజ్ ట్రీ కింద డిక్లేర్ చేయండి. కొన్ని స్టేట్స్ డిక్లేర్ చేశారు, అక్కడతో ఆపేస్తున్నారు. తర్వాత చెట్టుకి ఒక మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఉండాలి. ఇప్పుడు కాన్పూర్లో ఫస్ట్ రెవల్యూషన్ 1857 మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు దాని తర్వాత 147 మందిని ఒక చెట్టు పైన ఉరిదీశారు మన ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు కాన్పూర్లో. కొన్ని సంవత్సరాల ముందు ఆ చెట్టు పోయింది. అంటే అది ఆ చెట్టు ఎంత ఇంపార్టెంట్ మన కంట్రీ హిస్టరీకి. ఆ చెట్టు మనం కాపాడలేకపోయాం, ఎందుకంటే పట్టించుకోవట్లేదు ఎవరు ఇంకా దాన్ని. సో ఈ అన్ని చెట్లు ఒకటి హిస్టారికల్ వాల్యూ, మన క్యూరియాసిటీ కోసం కానీ ఎన్నో రకాల నీడ్స్ ఉంటాయి. లెర్నింగ్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు ఒక ప్లాట్ఫామ్ దానివల్ల హిస్టరీ తెలుస్తుంది అసలు ఇప్పుడు అసలు. సో నా వెబ్సైట్లో ఇప్పుడు మా వాటర్ ఫౌండేషన్ వెబ్సైట్లో మ్యాప్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఆ చెట్టు ఫోటో, దాని వీడియో, దాని హిస్టరీ అన్ని వస్తాయి అన్నమాట. అబ్బా. సో అది చేస్తున్నాము. ఒకటి బుక్ ఒకటి చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, అది చేస్తున్నాము. ఇది జస్ట్ ఫ్రేమ్ వర్క్. మన తెలంగాణలో ఇప్పుడు ఉస్మానియా ఒక చెట్టు ఉందన్నారు, ఇంకేమున్నాయి కొన్ని చెప్పండి సార్. మహబూబ్నగర్లో మర్రి చెట్టు ఉంది, అది ఓల్డెస్ట్. ఒకప్పుడు అది బిగ్గెస్ట్ ట్రీ ఉండేది. ఇప్పుడు
3 acresలో ఉంది అది. గోల్ఫ్ అసోసియేషన్ క్లబ్లో మన గోల్కొండ ఫోర్ట్ పక్కన ఒక బాబాబ్ ట్రీ ఉంది. ఓకే. దానిలో దొంగలు దాచుకునేవారు నిజాం టైంలో. రాత్రి పూట వెళ్ళి దొంగతనం చేసి 20 మంది వచ్చి మళ్ళీ దాన్ని దాచుకోవటం. లోపల రూమ్ లాగా ఉంటుంది చెట్టు లోపల. సో దాని ఫైనల్లీ ఒకరోజు ఏదో పొద్దున వండుకుంటుంటే ఆ స్మోక్ పొగ కనిపించి చెట్టు కాలిపోతుందేమో అని అప్పుడు పట్టుబడిపోయారు వీళ్ళందరూ. సో ఇలాగా ఇప్పుడు నేను చేసే ఈ 150 ట్రీస్ నా మ్యాప్ ఉట్టి ఫ్రేమ్ వర్కే. ఇప్పుడు నేను వెళ్ళే ప్రతి ప్లేస్లో లోకల్ ట్రీ గ్రూప్స్ని కలుస్తున్నాను. ఇది నాదేంటంటే లోకల్ ట్రీ గ్రూప్స్ అంటే చెట్టు ప్రేమికులు ప్రతి ప్లేస్లో ఉంటారు. రైట్. వాళ్ళు అంత మటుకే ఉండిపోతారు కదా, అందరిని కనెక్ట్ చేస్తున్నాను. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అందరూ ఉన్నారు. సూపర్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి టాస్క్, తెలంగాణ నన్ను కూడా యాడ్ సో టాస్క్ ఏంటంటే మీ ఏరియాలో ఉన్న ఇంకెన్ని చెట్లు ఉన్నాయి యాడ్ చేయండి. సూపర్. సో అట్ వన్ టైం ముందు నా ఆశ ఏంటంటే ఒక 10,000 చెట్లు ఈ బిగ్ రిక్వెస్ట్లో లిస్ట్ అవ్వాలి, రైట్, మ్యాప్లో రావాలి. సో మ్యాప్ చూసుకొని అందరు ఆ ఏరియాలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా విజిట్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈరోజు టూరిస్ట్ ప్లేస్లు అనే విధానంగా అయితే మీరు కొన్ని టెంపుల్స్ కావచ్చు, కొన్ని ప్లేసెస్ని విజిట్ చేస్తున్నారో అప్పుడు ఇది కూడా ఒక గైడ్ లాగా మీకు యాడ్ అయిపోయి ఈ చెట్లను కూడా విజిట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను చాలా ప్లేస్లో చెట్టు వెతికి తీయాల్సి వచ్చేది. అంటే ఎక్కడో గూగుల్లో చూస్తాం ఈ పర్టికులర్ లొకేషన్ ఉన్నట్టు తెలుసు, కానీ అక్కడ వెళ్ళి ఎతకాల్సి వచ్చేది. వెతికేటప్పుడు వీళ్ళు లోకల్స్ని అడిగితే ఎవరు తెలియదు అంటారు. చెట్టు కింద కూర్చున్నోడికి తెలియదు అది హెరిటేజ్ ట్రీ అని, దానికి బోర్డు కూడా ఉంది. సో అదే పరిస్థితి. సో అంతా ట్రీ బ్లైండ్ ఉన్నాం మనం. సో ఇది ఇంకా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఈ చెట్లు ఏవైతే ఇంపార్టెన్స్ తో కూడుకుని ఉన్నాయో వాటికి మీరు హెరిటేజ్ ట్రీ అని చెప్పేసి హెరిటేజ్ ట్రీ కింద డిక్లేర్ చేస్తున్నారు. ఇప్పుడు 885-year-old టామ్లిన్ ట్రీ చెప్పాను బీజాపూర్లో, అసలు మెయింటెనెన్స్ లేదు దానికి, మొత్తం గట్టు కట్టేశారు, చోక్ చేస్తున్నారు. సూపర్. సో ఇలాంటివి మెయింటెనెన్స్ కూడా చేస్తే ఆ చెట్టు ఎన్ని సంవత్సరాలు బతికి మనకే తెలియదు. అయితే ఇంకా చిన్న క్యూరియస్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే మీరు 27,000 kilometers ట్రావెల్ చేశారు, ఇట్లాంటి చెట్లని మీరు గుర్తించారు. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తంలో కూడా వాట్ వాజ్ యువర్ కీ లెర్నింగ్స్ అండ్ అట్లాంటి ఎమోషన్ బేస్డ్ సిచ్యువేషన్ ఏదైనా మీకు కనిపించిందా పర్టికులర్ చెట్లతోని? చెట్లతో ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రీతో ఎమోషన్ ఉంటుంది, బట్ ఒక పర్టికులర్ ఉంటుంది కదా మీకు. ఒక ఇన్సిడెంట్ చెప్తానండి, వన్ వెరీ ఇన్సిడెంట్. ఇది నందౌర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉత్తరాఖండ్లో లోపల ఛాంపియన్ ట్రీ అనే చెట్టు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉంది. సరే అక్కడ అదే అడవి మధ్యలో ఉంది, వెళ్ళాలి. సో అక్కడ డిఎఫ్ఓకి రిక్వెస్ట్ పంపించాము, ఇలా ఈ చెట్టుని చూడాలని ఉంది, ప్లీజ్ పర్మిట్ అనేసి. సరే డిఎఫ్ఓ కాల్ చేశారు, టీకే ఉదయజీ आप आ जाओ पर ఫస్ట్ కమ్ మీట్ మీ అండ్ దెన్ గో అని. నాదేంటంటే ఇది సెల్ఫ్ డ్రైవెన్ రోడ్ ట్రిప్. మామూలుగా మనము డ్రైవ్ చేస్తేనే అలసిపోతాం, సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ ప్లేస్ ఎత్తుక్కుంటూ చెట్టుని మళ్ళీ ఎతికి డాక్యుమెంట్ చేసి మళ్ళీ నెక్స్ట్ చెట్టుకి మళ్ళీ బయలుదేరిపోవటం, ఇట్స్ అ డిఫరెంట్ గేమ్ అన్నమాట అది. బాగా ఏంటో ఆయన పిలిచాడు, చెట్టు చూపిస్తే అయిపోద్ది కదా, మళ్ళీ ఆయన కలవాలి, ఫార్మాలిటీస్, తలనొప్పులు, చాయ్ అంటారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. కానీ తప్పదు, డిఎఫ్ఓ మనకు చెట్టు అడవి లోపల ఉంది చూడాలంటే మరి ఈయన పర్మిషన్ లేదు. వెళ్ళాను. వెళ్తే ఆయన ఏం లేదు, నా దగ్గరికి టైగర్ చూపించమని చాలామంది వస్తారు, అది చూపించమని వస్తారు, రెస్ట్ హౌస్లో ఉండాలని వస్తారు. ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి బై రోడ్ ఒక మనిషి చెట్టు చూస్తానికి వస్తున్నాడు. అసలు ఎవరు అబ్బాయి పిచ్చోడు అన్నట్టు మాకే తెలియలేదు. ఇప్పుడు నా అడవి లోపల ఈ చెట్టు ఉందని మీరు వచ్చి ఇంత స్పెసిఫిక్గా నన్ను అడిగితే కానీ నాకు దాని వాల్యూ తెలియలేదని చెప్పారు ఆయన. ప్లస్ అది ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఏమైందంటే ఒక 18 kilometers అడవిలోకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. రెస్ట్ హౌస్ ఉంది, ఒక 2 rivers క్రాస్ చేసాము, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంటుంది. అక్కడ ఉండి కార్ అక్కడే పార్క్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 9.8 kilometers ట్రెక్ చేస్తే ఈ చెట్టు దగ్గరకు వస్తుంది. అది మళ్ళీ 2 river క్రాసింగ్స్ ఉన్నాయి, పైగా టైగరు, లెపర్డు, బేరు, ఎలిఫెంట్ ఉన్న అడవి. నేను వెళ్ళింది అక్టోబర్లో వెళ్ళాను, అంటే సమ్మర్ అంటే కొంచెం క్లియర్గా కనిపిస్తాయి, అక్టోబర్లో పొదలు ఎక్కువ ఉంటాయి, కొన్ని ప్లేసులు అసలు తెలియలేదు. సో ఆయన ఒక గార్డ్ ఇచ్చాడు ముందు గన్తోని,
వెనక్కి 2 గాడులు, 4 వెళ్ళాం. నడుచుకుంటా 9.8 కిలోమీటర్స్ వితౌట్ స్టాపింగ్. ఆగితే భయము. సో సౌండ్ చేసుకుంటా, అది మాట్లాడుకుంటా, అది చేసుకుంటా వెళ్ళిపోయాము. వెళ్ళి ఆ చెట్టు చూడగానే అన్నీ మర్చిపోయాను. అంటే ఆ కోఇన్సిడెంట్ చెట్టు ఉండటమే ఒక అసలు మైండ్ బాగ్లింగ్. మోస్ట్ ఫేవరెట్ చెట్టు. ఫోటో తీసుకురా. సిల్క్, నేను మీకు షేర్ చేయండి. సిల్క్ కాటన్ ట్రీ, అది నా మోస్ట్ ఫేవరెట్ ట్రీ. ఎంత మెజెస్టిక్ ఉందంటే అసలు కొంచెం బ్లాంక్ అయిపోయాను. ఉండి తర్వాత రివర్ క్రాసింగ్కి వెళ్ళి చేసాం. కానీ తర్వాత మ్యాప్లో వస్తుందని చెప్పి మ్యాప్ తీసి చూస్తే ఆ రివర్ ఆన్ ద గ్రౌండ్ చూస్తే రివర్ కోర్స్ మారుతోంది, చెట్టు వైపుకి వస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల్లో ఈ రివర్ చెట్టు దాకా వస్తుంది, చెట్టు పడిపోతుంది. సో ఒక్క ట్రిప్లో ఇన్ని సో సరే అని చెట్టు ఫోటో తీసుకోవటం అని చేసి మళ్ళీ రివర్స్ 9.8 కిలోమీటర్స్ వితౌట్ స్టాపింగ్ బతికి బయటపడ్డాం అనుకోవటం. 12:30 వరకు రిటర్న్ వచ్చేసాను. మళ్ళీ వెహికల్ ఎక్కేసి జాగేశ్వర్ అని మళ్ళీ అక్కడ నుంచి నైట్ వరకు డ్రైవ్ చేసుకుంటూ కొండల లోపల. ఓకే. కానీ డిఎఫ్ఓకి ఫోన్ చేశాను, సార్ ఆ చెట్టు రిస్క్లో ఉంది, దానికి బ్యాంకింగ్ చేయించాలి, స్ట్రెంథనింగ్, లేకపోతే రివర్ కొంచెం మారుతుంది, చెట్టు పడిపోవచ్చు. అంటే నో ప్రాబ్లం ఉదయ్, హమ్లో కర్లేంగే. అందరు అంటారు వీళ్ళు చేయరు అని చెప్పి సో హైదరాబాద్ రిటర్న్ వచ్చాక మళ్ళీ కాల్ చేశాను ఆయనకి, సార్ అది నో వీఆర్ డూయింగ్ ఇట్, నేను మీకు చేసి ఫొటోస్ పంపిస్తాను. అలా చేసి ఫొటోస్ కూడా పంపించాను. సూపర్ అసలు. సో కంప్లీట్ సైకిల్, ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ బిగ్ ట్రీ క్వెస్ట్ ఆ ఒక్క చెట్టు, ఆ ఒక్క దీంట్లో నాకు అనుభవం అయిపోయింది అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ ట్రీస్ అంటే అదే నాకు అన్ని రకాలుగా. ఏం పేరు సార్? సెమల్ ట్రీ అండ్ సిల్క్ కాటన్ ట్రీ, దాని పేరు ఛాంపియన్ ట్రీ అంటారు. ఛాంపియన్ ట్రీ. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ ఈ ట్రీ బ్లైండ్నెస్ అనేది నాకు ఆయన చెప్పారు లెర్నింగ్. దో ఐ వాజ్ నాట్ బ్లైండ్ టు ట్రీ, ఐ నెవర్ న్యూ ద టర్మ్ ట్రీ బ్లైండ్నెస్. సో ఆయన చెప్పారు అనమాట. అది ఆయన కూడా విజిట్ చేశారు. తర్వాత ఇంకా ఆయన ఇప్పుడు ఆ చెట్టుని నేను ప్రమోట్ చేశాను వచ్చిన తర్వాత. అదే. సో హీస్ ప్రమోట్, దాని సపరేట్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా వాళ్ళు చేస్తున్నారు. సూపర్ అసలు మామూలు. సో అలానే ఇంకా ఇప్పుడు నాకు ఉన్న డౌట్ రిలేటెడ్ ఏంటంటే, మీరు 27,000 కిలోమీటర్స్ ఈ ట్రీ క్వెస్ట్ బేస్ చేసుకొని మీరు ట్రావెల్ చేశారు. అండ్ అందులోకి 110 ట్రీస్ అనేది ఐడెంటిఫై చేశారు. అసలు టోటల్ ఓవరాల్గా ఎన్ని 1000 కిలోమీటర్స్ ఉంది? 40,000 కిలోమీటర్స్. 40,000 కిలోమీటర్స్. ఈ 40,000 కిలోమీటర్స్లో ఇంకా ఎన్ని ఐడెంటిఫై మీరు చేయాల్సినవి ఉన్నాయి? ఇంకా నేను నా లిస్ట్లో 40 ఉన్నాయి. బట్ కొన్ని ఎలా అవుతాయంటే అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని వేరే చెట్లు యాడ్ అవుతుంటాయి. సో ఇంకా 40 to 50 ట్రీస్ అయితే ఉన్నాయి. ఇంకా 40 to 50 ట్రీస్ ఉన్నాయి. ఇంకా 40,000 కిలోమీటర్స్. ఇంకో మొత్తం 40,000. మొత్తం 47 అంటే 27 అయిపోయింది. ఇంకా 13,000 to 15,000 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇయర్ అయిపోతుంది. ఇయర్ చేసేస్తారు. లాస్ట్ ఇయర్ అయిపోవాలి. దామగుడ్డం కంచం కచ్చిపోవాలి. సో జర్నీలో అవకాశం ఉంటే మేము కూడా యాడ్ అవుతాం మీకు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది నిజంగా. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఇంత ఎక్స్పీరియన్స్ అనేది మీరు చూసారు కదా సార్. చెట్లతో చూసారు, మనుషులతో చూసారు, ఎనిమల్స్తో చూసారు, అన్నిటితో మీరు చూసారు. వాట్ వాజ్ యువర్ కీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎంటైర్ యువర్ జర్నీ? ఎందుకంటే మీ లైఫ్లో నా దృష్టిలో నేను ఒక 2 phases లాగా యాడ్ చేస్తున్నాను అనమాట. బిఫోర్ ఈ చెట్లు, ఈ నేచరు ఇదంతా కూడా రాకముందు మీదంతా కూడా ఒక లైఫ్ స్టైల్ అంతా కూడా మైండ్ సెట్ ఒక లాగా ఉండే. ఆఫ్టర్ ఇది వచ్చిన తర్వాత ఒక లాగా ఉండే. సమ్వేర్ ఒక మనిషి ఎన్లైట్మెంట్ అనుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి, ఇదంతా కూడా జరుగుతుంటుంది ఒక ప్రాసెస్ ప్రకారం. మీ ఈ ప్రాసెస్ ప్రకారం ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లోపల జరిగింది ఈ ట్రావెలింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్లో? బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ చెట్లు ఆఫ్టర్ చెట్లు అన్నట్టు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నానండి. ఇట్స్ మై బిలీఫ్. ఇప్పటిదాకా ఎవరితో షేరే చేయలేదు ఇది. ఎందుకంటే ఏంటి నాకు పిచ్చి పట్టిందేమో అనుకుంటారని ఒక భయం ఉండేది అనమాట. బట్ కొంచెం ధైర్యంగా చెప్పుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లైఫ్లో నేర్చుకోవటం అనేది మనం ఏదైనా కోల్పోతూనే వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ యువర్ వే, యూ డోంట్ లెర్న్ ఎనీథింగ్. సో నేను లైఫ్లో బిజినెస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ అయ్యాను. ఒక కెరియర్ లోపల సపరేట్ స్టేట్ అజిటేషను, దాని తర్వాత జిఎస్టీ ఇంప్లిమెంటేషను, దాని తర్వాత డిమానిటైజేషను, దాని తర్వాత కోవిడ్, అన్ని నా ఒక కెరియర్లో ఐ హవ్ సీన్ ఆల్ దీస్ హర్డల్స్ అనమాట. కానీ
దాన్ని హౌ డిడ్ ఐ ట్యాకిల్ దీస్ థింగ్స్ అని ఒక ఎగ్జాంపుల్, డిమానిటైజేషన్ డిక్లేర్ అయింది, అన్ని బ్యాంక్స్ క్లోజ్, 2 రోజులు బ్యాంక్స్ కూడా క్లోజ్ చేశారు. 3వ రోజు బ్యాంక్స్ ఓపెన్ చేసి అకౌంట్లో 10,000 రూపాయలు డ్రా చేసుకోవచ్చు అని రూల్ పెట్టారు. నాకు నా పర్సనల్ అకౌంట్ ఒకటి ఉండేది, కంపెనీ 2 కంపెనీ అకౌంట్స్, 3 అకౌంట్స్ నుంచి 10,000 డ్రా చేసుకొని బైక్ వేసుకొని భూటాన్ వెళ్ళిపోయాను. నా ఏమంట ఇంకో 3 ఫ్రెండ్స్ వస్తాను, వాళ్ళు కూడా. సో అంటే ఇక్కడ ఉండి ఏడుచు కూర్చుంటామా, లేకపోతే యూజ్ దట్ టైమ్ టు ఫర్గెట్ ఆల్ దిస్ గోటన్. ఈ ప్రాసెస్లో మనం ఎన్నో నేర్చుకుంటాం ఆబ్వియస్లీ. సో నేను సంపాదించినంత కనీసం 2 సార్లు పోగొట్టుకున్నాను, మళ్ళీ జీరో అయిపోవటం, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్ ఇవైతే. సో 2015లో ఒక రోడ్ ట్రిప్ చేశాను, హైదరాబాద్ నుంచి మొరక్కో. అది కూడా వన్ ఆఫ్ ది వర్స్ట్ టైమ్స్ ఇన్ మై కెరియర్. ఫైనల్గా అప్పులు తీర్చుకుంటానికి ఉన్న సంపాదించిన 1000 కిలోమీటర్స్ మొరక్కో, అది 23,000 కిలోమీటర్స్, 23,000 కిలోమీటర్స్ రోడ్ ట్రిప్, 16 కంట్రీస్, 16 కంట్రీస్, ఎన్ని డేస్? 2 months. 2 months రోడ్ ట్రిప్. సో పోయినా ఇంకా ఐ హ్యావ్ టు గో అన్నట్టు మొత్తానికి లైఫ్ టైం ట్రిప్ వెళ్ళాము. కానీ వెళ్ళేది లైఫ్ టైం ట్రిప్, ఏదో వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్. ఏదో వెళ్ళి చూసాము, ఫోటో దిగేసి వచ్చామంటే కాదు. సో వారైతే ఒక క్వశ్చన్ పెట్టుకున్నాను, ప్రతిరోజు సాయంత్రం ఏదో కొత్త ఊర్లో చేరుతాం, ఆ ఊరు లోపల లోకల్స్తోని కలవాలి, లోకల్ ఫుడ్ తినాలి, లోకల్ లిక్కర్ వాళ్ళతో, వాళ్ళ మేపుల్లో మనం కూర్చొని ట్రై మిక్స్ విత్ దెమ్. ఈ క్వశ్చన్ అడగాలి. ఏంటి అంటే, ఇప్పుడు వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ దట్ యు ఆర్ లూజింగ్ స్లీప్ ఓవర్? అంటే నీకు ఏంటి అంత పెద్ద ప్రాబ్లం, నువ్వు నిద్రనే పోతుంది దాంతో. ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లం ఉంటుంది అంతే. అది తర్వాత సో ఈ రకరకాల ఆన్సర్స్ అన్ని ఊర్ల నుంచి 16 కంట్రీస్, 16 కంట్రీస్, బట్ 2 months. అదే ఇప్పుడు మయన్మార్ లాగేమో, మయన్మార్లో ఒక రోజు ఇద్దరు మాతో కూర్చున్నారు. అప్పుడే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయితే కొంచెం క్లీనింగ్ అవుతుంది. రిబల్స్ అందరినీ పట్టుకుని, 2 రిబల్స్ వీళ్ళు. వాడ అంటే మేము ప్రతిరోజు రాత్రి కొత్త ప్లేస్లో ఉంటాం, సేమ్ ప్లేస్లో ఉంటే పట్టేసుకుంటాం. వీఆర్ లూజింగ్ అవర్ స్లీప్ ఆబ్వియస్లీ, నిద్ర పట్టదు మాకు ఈ ప్రాబ్లం వల్ల. అట్లా ఫ్రాన్స్లో మంచి ఫ్రెంచ్ ఆల్ప్స్లో మంచి చిన్న విలేజ్, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్లో ఉన్నాం. ఓనరు మన ముఖంలోనే వరి కనిపించేస్తుంది, ఇంత మంచి ప్లేస్, కొండలు, అసలు అంటే ఊహించలేనంత బ్యూటిఫుల్ ప్లేస్. వాడు బిజినెస్ నడిపించుకుంటాడు, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్, జనాలు వస్తారు, వాడు ముఖంలో వరి కనిపిస్తుంది. ఏంట్రా బాబు నీ ప్రాబ్లం అంటే, నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ నేను ఎక్కడికి వెళ్ళగలుగుతున్నా లేదా, వాడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ లైఫ్ అది. సో దాంతో అర్థమైంది ఏంటంటే, మనిషికి ప్రాబ్లం అనేది లేకపోతే బ్రతకలేడు. ప్రాబ్లం లేకపోతే ప్రాబ్లం క్రియేట్ చేసుకొని నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకొని మనం బతికేస్తామట. నాకు ఏ ప్రాబ్లం లేదంటే బ్లాంక్, అంటే మనం ఎందుకు జీవిస్తున్నాం అనే థాట్ వచ్చేస్తుంది జనాలకి. సో అట్లా నేను నా హర్డల్స్ వచ్చినప్పుడు లర్నింగ్ అవుతూ ఒక ఫార్ములా, ఒక థియరీ, వెల్ ఇన్ ది ఓషన్ ఓకే అని నా కోసం నేను ఒక థియరీ చేసుకున్నాను. ప్రాబ్లం వస్తే హౌ డు ఐ హ్యాండిల్ ద ప్రాబ్లం, ఎక్కువ స్ట్రెస్ కాకుండా, సరే ఏంటా అంటే వెల్ ఇన్ ద ఓషన్ అని. ఓషన్ వచ్చేసి యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం పుట్టిన తర్వాత మనము క్రియేట్ చేసుకున్న వరల్డ్ అది. ఓషన్ వచ్చి నేచర్. ప్రాబ్లం ఏంటంటే మనం ఈ వెల్ క్రియేట్ చేసుకొని ఇదే ఓషన్ అనుకుంటాం, ఇదే ప్రపంచం అనుకుంటాం. ఫ్రాగ్ ఇన్ ద వెల్ అంటారని. సో అలాగా ఈ వెల్ ఏముంటాయి, మనం పుట్టిన తర్వాత క్రియేట్ చేసిన ఐటమ్స్ అన్నీ వెల్లో ఉంటాయి. ఇట్ కెన్ బి యువర్ ఎడ్యుకేషన్, రిలీజన్ కావచ్చు, వెల్త్ కావచ్చు, అన్నీ. మనం వాటితో ఏం పుట్టలేదు, బట్ పుట్టిన తర్వాత క్రియేట్ చేసుకొని మనం ఈ వెల్ని క్రియేట్ చేసుకొని దీంట్లో. సో ఎనీ ప్రాబ్లం, నాకు ఇవాళ ఒక ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ థాట్ వెల్లో ప్రాబ్లమా, వెళ్ళు బయట ప్రాబ్లమా ఆలోచిస్తారు. వెల్లో ప్రాబ్లం అంటే డోంట్ హ్యావ్ టు వరీ, టేక్ ఇట్ ఈజీ. వెళ్ళు బయట ప్రాబ్లమా, యూ హ్యావ్ టు వరీ. ఎగ్జాంపుల్ చెప్పండి, వెల్ ప్రాబ్లం, వెల్ బయట.
వెల్లో ప్రాబ్లం, ఇప్పుడు బిజినెస్ అవన్నీ వెల్లో ప్రాబ్లమ్సే. రైట్. లైఫ్లో కామన్ మనీ వచ్చేటివన్నీ వస్తుంది, వెల్ పోతుంది. ప్రాబ్లమే. ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి, పోతాయి. రైట్. ఇప్పుడు దేశ సరిహద్దులు జరుగుతుంది. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుని, ఇప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ మీ ప్రాబ్లం గురించి ఇవాళ ఆలోచిస్తే యూ విల్ రియలైజ్ అది రియలీ మనం లైఫ్ గోజ్ ఆన్. ఎండ్ ఆఫ్ ది డే ఏదో రోజు వి లీవ్ అయిపోయింది దాంతో. కానీ బయట ప్రాబ్లం వచ్చేసి దట్ ఈస్ యాక్చువల్ ప్రాబ్లం, విచ్ ఇస్ ఎన్విరాన్మెంట్, రైట్. విచ్ ఇస్ యువర్ ఎయిర్, సాయిల్ కావచ్చు, వాటర్ కావచ్చు. సో వెన్ అ ప్రాబ్లమ్ కమ్స్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ది వెల్, నేను నిద్రపోను. నాకు అంటే దీని ఏదో చెయ్యాలి, ట్రై చేయాలి, కంచా గచ్చిపోలి. బయట ప్రాబ్లం, వెళ్ళి బయట. సో అందుకు అంటే రిక్వెస్ట్ చేసాము, ట్రై టు ఎడ్యుకేట్, అన్నీ ఏది పని చేయనప్పుడు ఇంకా పియాలి వచ్చిందన్నమాట. సో అట్లా ఈ వెళ్ళింది ఓషన్ అనేది నా లెర్నింగ్ లైఫ్లో. అండ్ హౌ డు ఐ డీల్ విత్ మై ప్రాబ్లమ్స్ అంటే ఈ వెల్లో ఉందా బయట ఉందా అనేది లైఫ్లో నేర్చుకున్నది అనమాట. చాలా సింపుల్ చెప్పారు, కానీ ఒక లైఫ్కి సరిపోయే ఆన్సర్ ఇచ్చారు మీరు చాలామందికి. దీన్ని అర్థం చేసుకుంటే చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు లోపల కాకుండా బయటది రిలేటెడ్ అనేది కొంచెం ఆలోచించండి. లోపల ఉంటే చాలా సింపుల్గా చెప్పారు సార్, లైట్ తీసుకోరు. అందరి జీవితంలో అవి ఉన్నాయి, కామన్ అవి. సార్ ఫైనల్గా ఇప్పుడు ఈ నేచర్ని బేస్ చేసుకొని, ఈ మన చెట్లని బేస్ చేసుకొని ఇప్పుడున్న యూత్కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బికాస్ అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైతే మీరు ఇప్పుడు ఇవ్వాల్సింది. బట్ చెప్పండి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే యాజ్ అన్ ఇండివిజువల్ జనరల్ అప్పుడు నాకు చాలామంది ఫోన్ చేస్తారు, మాకు కూడా ఏదో చేయాలందండి, చేయాలి. ఫైన్ ప్రింట్ వచ్చేసి మనం చేయటంలో దిగుతే కానీ దిస్ ఆల్వేస్ స్టార్టింగ్ పాయింట్. నేను 16 చెట్లు ఆ రోజు స్టార్ట్ చేయకపోయింటే ఇవాళ 5,000+ ట్రీస్ చేశాను ఆల్రెడీ ట్రాన్స్లోకేషన్. అండ్ దగ్గర 20,000 సాప్లింగ్స్ పెట్టాము. సో ఇవన్నీ స్టార్టెడ్ విత్ అ స్మాల్ థింగ్. సో మనము స్మాల్ యాక్షన్స్. సో ఆ స్టెప్ తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకుంది వీ కెనాట్ స్టార్ట్ ది జర్నీ ఆఫ్ కన్జర్వేషన్. నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేశాను, దాంతో ఈ చెట్లది ఒకటి ఉండటం, అబ్జర్వింగ్ నేచర్ క్లోజ్లీ. ఫోటోగ్రాఫర్ అంటే యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. ఒక్క పర్టికులర్ బర్డ్ ఫోటో తీస్తానికి నాకు ఒకసారి 45 days పట్టింది. రోజు కూర్చునేవాడిని అక్కడ. అంటే ఒక పర్టికులర్ ట్రీ పైన, ఒక పర్టికులర్ బ్రాంచ్ పైన ఒక పర్టికులర్ బర్డ్ కావాలి. ఈ ప్రాసెస్లో 45 daysలో ఆ చెట్టు పైన ఎన్ని రకాల వెరైటీ బర్డ్స్ వస్తున్నాయో నాకు తెలిసిపోయింది. వాటికి ఒక టైమింగ్ ఉండేది, క్లాష్ కావద్దు మనవన్నీ, టెరిటోరియల్. సో నేచర్లో ఒక సౌండ్ వచ్చిందంటే దాని వెనక ఏదో స్టోరీ, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఈ సిటీలో ఉంటూ మనం ఏం చేయగలుగుతామంటే, సిటీలోనే చాలా ఉంది. బయట రోడ్డు పైన వెళ్ళగానే ఎన్ని కనిపిస్తాయంటే పనులు. ఇప్పుడు చెట్టు పైన టు లెట్ బోర్డు మేకులు కొట్టేసి పెడతారు. మీరు స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి, అవి పీకటం మొదలు పెట్టండి. ఉట్టి చెట్టు పైన మేకులు కనిపిస్తే తీయండి. ఆ గ్రిల్స్ ఉంటాయి, చోక్ అయిపోయి ఉంటాయి. మీ ఏరియాలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పట్టుకొని చేయండి. అన్ని గవర్నమెంట్ చేయాలంటే అవ్వదు. లేక్ ఉంటే లేక్ చుట్టూ ఉన్న కొంతమంది చేస్తున్నారు. కన్సిస్టెంట్గా చేయండి. ఇప్పుడు నాకు తిప్పేశ్వర్ జంగల్ నుంచి ప్లాస్టిక్ మొత్తం తీస్తానికి 2 సంవత్సరాలు పట్టింది. అక్కడ ఆపకుండా గైడు, జిప్సీ డ్రైవర్కి ట్రైనింగ్. చిన్న ఒక్క ప్యాకెట్ కనిపించినా బండి ఆపి తీస్తారు ఇప్పుడు. సో అట్లా పర్మనెంట్లీ జంగల్ క్లీన్ ఉండిపోయింది. ఇప్పుడు ఒక్క లేక్ పట్టుకోండి చాలు. స్టార్ట్ ఇన్స్పైరింగ్. మనం చేస్తే డెఫినెట్లీ 2 వచ్చి జాయిన్ అవుతారు. ట్రై టు ఇన్స్పైర్ మోర్ పీపుల్. మనకి సోషల్ మీడియా ఉంది, పెద్ద అడ్వాంటేజ్ అది. కాల్ ఫర్ మోర్ పీపుల్, అందరూ వస్తారు. సో ఏదైనా ఒక చిన్న ఐటమ్ సెలెక్ట్ చేసుకొని, మీ కాలనీ లోపల కావచ్చు, మీ ఇంటి బయట 4 చెట్లు సెలెక్ట్ చేసుకోండి, పర్లేదు. కేబుల్ వైర్స్ ఉంటాయి, లేకపోతే దానికి ఏదో ఒక ప్రాబ్లం డెఫినెట్లీ ప్రాబ్లం ఉంటుంది. ఇవాళ రేపు చెట్లకి కింద చోక్ అయిపోయి ఉంటుంది, కాంక్రీట్ వేసి. సో మున్సిపల్ కార్పొరేషన్ పట్టుకోండి, వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే మనము ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు కూడా దే విల్ కమ్ ఫర్ టు సపోర్ట్. సో ఇవాళ యూత్కి నేను దట్స్ వాట్ ఐ విల్ అడ్వైస్, స్టార్ట్ డూయింగ్. మనం చేయటం, మన చేతులు డర్టీ అవ్వాలి, అప్పుడే వి స్టార్ట్ ద జర్నీ.
ఎక్సలెంట్ మెసేజ్. అండ్ నాకు కూడా ఈ పాడ్కాస్ట్ మొత్తం కూడా మీతో చేస్తున్నప్పుడు చాలా మైండ్లో ఎన్నో థాట్స్ వచ్చినాయి. వన్ ఆఫ్ ద థాట్ నాకు ఏమొచ్చిందని అంటే ద బిగ్ ట్రీ క్వెస్ట్ అని చెప్పేసి ఏదైతే మీరు ఒక జర్నీ స్టార్ట్ చేస్తారో ఆల్మోస్ట్ 110 ట్రీస్, ఇంకొక 40 కూడా యాడ్ అయితే 150 అయిపోతాయి. అది మీరు సంవత్సరం లోపల చేస్తారంటున్నారు. అంటే నా తరఫున పర్సనల్గా రిక్వెస్ట్ ఇది స్పెషల్గా పేరెంట్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ మేనేజ్మెంట్స్కి ఏంటి అని అంటే, మీ ఆ 150 ట్రీస్ని ఏదైతే ఒక మ్యాప్ కూడా ఆల్రెడీ వెబ్సైట్లో కూడా పెట్టానంటున్నారు కదా, ఆ మ్యాప్ని తీసుకొని ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి సమ్మర్ వెకేషన్స్ లాగా లేదంటే ఏదన్నా కొన్ని హాలిడే స్పాట్స్కి తీసుకుని వెళ్తుంటారనమాట. బట్ నేనేమంటానంటే అట్లీస్ట్ స్కూల్ మొత్తంలో అంటే ఒక నర్సరీ నుంచి 10th ఉంటుంది, బేసిక్గా ఒక 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారని అనుకుందాం వీళ్ళు ట్రావెలింగ్ రిలేటెడ్ ఎక్స్కర్షన్స్. అలా ఒక్కసారి విజిట్ అన్న ఈ 150 ట్రీస్ అనేది స్టూడెంట్స్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే పిల్లలు యంగ్ ఏజ్లో ఏదైతే విధానంగా చేస్తారు కదా, ఆ లెర్నింగ్స్ వాళ్ళ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. అండ్ దాని ద్వారా నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ జనరేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్ జెన్జీ అట్లీస్ట్ వాళ్ళ లోపల ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ అవుతుంది, అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అరే చెట్లను మనం కాపాడుకోవాలి, నేచర్ని మనం కాపాడుకోవాలి, ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కొక్క చెట్టుకి ఇంతగానం ఉందా అని చెప్పేసి చాలా రియలైజేషన్ వస్తుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను. ఐమ్ టేకింగ్ సమ్ మోర్ టైం, బట్ మీరు అన్న దానికి కొంచెం బాగా కనెక్ట్ అయిన ఇన్సిడెంట్. నాగర్ కర్నూల్లో ఒక గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఉంది. సో ఒకసారి ఈనాడులో నాది స్టోరీ రాశారు. ఆ స్టోరీలో నా ఫోన్ నెంబర్ కూడా వేశారు అనమాట. సో నాకు జూన్ ఒక కాల్ వచ్చింది. ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తారు, స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సార్ మా దగ్గర ఒక చెట్టు ఉందండి, మన మేలో పడిపోయింది తుఫాన్ వచ్చి, మొత్తం కాంపౌండ్లో పనికొచ్చే చెట్టు అది ఒకటే చెట్టు, చీమ చింతకాయ చెట్టు. పిల్లలు దాని ఫ్రూట్స్ చాలా నచ్చి తినేవారు, ఇప్పుడు అది పడిపోయింది, మేనేజ్మెంట్ కట్ చేస్తా అంటే నేను ఆపాను. ఏదో ఒకటి అవుతుంది చూద్దామని ఒక 2 months నుంచి ఆపుతూ వచ్చాను. చెట్టు ఇంకా కొంచెం గ్రీన్ అయింది, మీరు హెల్ప్ చేయగలుగుతారా అని ఫోన్ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ ఆమెకు చెప్పాను, మేడం వస్తాను, విల్ సేవ్ ది ట్రీ, డోంట్ వరీ. ఒకటే రిక్వెస్ట్, నాకు వర్కింగ్ డే ఉండాలి, పిల్లలు చూడాలి. సో సిచ్యువేషన్ 8 మంది వెళ్ళాము ఇక్కడ నుంచి. అక్కడ క్రేన్ లేదు, మా ఊర్లో దొరకట్లేదు. ఒక జేసీబీ దొరికింది. 200+ చిల్డ్రన్ మొత్తం సర్కిల్లో కూర్చొని చూస్తున్నారు. ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ పెద్దవాళ్ళు అందరూ వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, పూజ అందరూ వచ్చి ఎవ్రీబడి ఈజ్ వాచింగ్. 3 గంటల్లో చెట్టుని మళ్ళీ నుంచోబెట్టి ఇచ్చాం. లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అందరికీ ఒక్క చెట్టుతోని ఐ వాజ్ ఏబుల్ టు టీచ్ ఆల్మోస్ట్ 300 people ఇది చేయవచ్చు అనేది. డౌన్ ద లైన్ ఆ ప్రిన్సిపల్ ఆమె సొంతగా 2 చెట్లు సేవ్ చేసింది, సేమ్ ఇది చేస్తూ. ఇప్పుడు ఆ పిల్లల్లో ఒక 2 అన్నా కానీ టేకప్ చేస్తే ఇట్ ఇస్ సెట్, అంటే మై థింగ్ ఇస్ సెట్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ జూన్ 28 ఆ చెట్టుకి రాఖీ పండుగ చేస్తారు. అది మళ్ళీ చెట్టు మొత్తం సెట్ అయిపోయింది, కాతగా వస్తుంది, పళ్ళు తింటున్నారు. సో మీరు ఇద్దరికి క్రెడిట్ ఇవ్వాలి, ఆ ప్రిన్సిపల్ మేడంకి, రెండోది మీకు అనమాట. ఫోన్ చేయకపోతే ఆ చెట్టు ఈ రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరి తరఫున మేడంకి. రెండోది మీకు, ఎందుకంటే ఫోన్ రావడంతో కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడికి వెళ్ళి, ప్లస్ ఇంకా అది కూడా చాలా ఎక్సలెంట్గా ఆలోచించారు. పిల్లలందరినీ కూర్చోబెట్టడం, ఊరు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టడం, చూపెట్టడం, ఎట్లా ఒక లైఫ్ని సేవ్ చేయవచ్చు అని చెప్పేసి ప్రాక్టికల్గా చూపించారు. అంటే ఈరోజు నేను మీకు ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారు, ట్రీ డాక్టర్ అనమాట. ఓకే, సో ఎందుకంటే ఈరోజు మనుషులని ఏ విధానంగా సేవ్ చేసే వాళ్ళు డాక్టర్స్. ఓకే, ఈరోజు మీరు ట్రీలని సేవ్ చేసే డాక్టర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ మీతోని ఈ పాడ్కాస్ట్ చేయడం అనేది. అండ్ టు బీ ఫ్రాంక్ చాలా లెర్నింగ్స్ అనేది నేను పర్సనల్గా నేర్చుకున్నాను. అండ్ నా లోపల ఈరోజు ఒక ట్రీ లవర్ అనేది పుట్టారు. డెఫినెట్గా మీతో నేను చాలా ట్రావెల్ చేస్తాను నేను, అండ్ మీతో చాలా విషయాలు ఫర్దర్గా జర్నీలో నేర్చుకుంటాను. అండ్ మీ ఫౌండేషన్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్ లాగా నేను ఉండి దీన్ని టేకప్ చేసి ముందలు తీసుకెళ్తాను. చాలా విషయాలు ఎలా వెళ్తుందో జర్నీ తెలియదు, కానీ ఖచ్చితంగా రాబోయే టైంలో మిరాకిల్ అనేది మీరు చూస్తారు, అది చూపిస్తాను. అండ్ ఇప్పటి వరకు మీరు కూడా ఎవరైతే పాడ్కాస్ట్ చూసారో, వాట్ వాజ్ యువర్ కీ లెర్నింగ్స్, వాట్ వాజ్ యువర్ రియలైజేషన్ అనేది కూడా కొంచెం కమెంట్లో
టైప్ చేయండి. ఫర్దర్గా మీరేం చేయబోతున్నారు, ఏం చేస్తారని చెప్పేసి. సో దట్ అలా మీరు టైప్ చేయడం ద్వారా కమెంట్లో సార్ ఇంతసేపు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు కూడా ఆ కమెంట్స్ అనేది చదువుతారు అండ్ నేను కూడా చదువుతాను. మాకు కూడా అనిపిస్తుంది అనమాట ఈ పాడ్కాస్ట్ ద్వారా ఎంతమంది చేంజ్ అయ్యారు టువర్డ్స్ నేచర్, టువర్డ్స్ చెట్ల ప్రకారంగా అనమాట. ఓకే. అండ్ మీ చుట్టుపక్కల ఏదైనా ఇన్సిడెంట్స్ కూడా ఇప్పుడు ట్రీస్ ఏవైతే కట్ చేస్తున్నట్టయితే ఇంకేదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నట్టయితే కూడా కమెంట్ చేస్తే దాని రిలేటెడ్ కూడా మనం ఏదైనా ఫర్దర్గా ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకోటి మన వాటా ఫౌండేషన్ అని చెప్పేసి వెబ్సైట్ కూడా ఉంది. గూగుల్లో కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ చుట్టుపక్కల ఈ ట్రీస్కి రిలేటెడ్ ఏదైనా అన్యాయం జరుగుతున్నా, ఏదైనా కట్ చేస్తున్నా కూడా, ఏదైనా ఉన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే సార్ ఉద్దేశమే అలాంటివి అన్నీ కూడా సొసైటీలో జరగొద్దని చెప్పేసి. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా ఎవరైనా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కూడా ఈ పాడ్కాస్ట్ చూస్తున్నట్టయితే, మీరు ఏదైనా వెంచర్ త్వరలో ఏదైనా స్టార్ట్ చేస్తున్నట్టయితే, ఏదైనా ప్లేస్లో ఏదైనా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టయితే, బిఫోర్ దట్ అక్కడ ట్రీస్ ఉన్నట్టయితే కూడా మీరు ఖచ్చితంగా సంప్రదించాలి. ఎందుకంటే చాలామందికి ఇందాక పాడ్కాస్ట్లో కూడా చెప్తున్నారనమాట, అసలు ఏ ట్రీ ఉంది, దాని ఇంపార్టెన్స్ ఏంటో కూడా మీకు తెలియదు. అన్ని చెట్లను ఒకటేలాగా భావిస్తున్నారు నేను. సో అలా కూడా మీరు అప్రోచ్ అనేది అయితే దాని తర్వాత సార్ ఒక ఫీడ్బ్యాక్ ద్వారా మీరు ఫర్దర్ స్టెప్స్ అనేది వేయండి. దానివల్ల చూసారు కదా పాడ్కాస్ట్ మొత్తంలో కూడా ఎన్ని ట్రీస్ ఒక లైఫ్స్ అనేది చేంజ్ అయినాయి, ఏ విధానంగా అనేది హెల్ప్ చేశారనేది. సో అట్లా రియలైజ్ అయితే మీరు ఫోన్ అనేది చేయండి అనమాట. సో ఆడియన్స్ తరఫున, మా తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ అవర్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే మీరు సొసైటీలో ఏదైతే చేస్తున్నారో అది మామూలు విషయం కాదు. అసలు దాని ఆలోచనకి అందని విషయాలు మీరు చేస్తున్నారనమాట. అసలు అంటే దీనివల్ల ఫ్యూచర్ జనరేషన్కి ఇది ఎంత ఉపయోగపడుతుంది అనేది నేను ఇమాజిన్ చేసుకోగలుగుతున్నాను. అంత పెద్ద పని అనేది మీరు ఈరోజు చేస్తున్నారనమాట. ఖచ్చితంగా ఈ టాస్క్లో మేమందరం కూడా రాబోయే టైంలో జాయిన్ అయ్యి ఇంకా మీ విజన్ని చాలా ఫాస్ట్గా ఫుల్ఫిల్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద టైం. చాలా థ్యాంక్ యూ. నాకంటే అవకాశం కూడా ఇచ్చారు మాట్లాడటానికి. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇట్స్ అవర్ ప్లెజర్, ఇట్స్ అవర్ హానర్. ఎందుకంటే మీరు చేస్తున్న అంత మంచి పనిని ఈరోజు పబ్లిక్లో ఇంకా ఈ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ అయితే అసలు దీని ద్వారా ఎన్ని చెట్లు అనేది వాళ్ళ పాపం వాళ్ళ లైఫ్లో ఎన్ని ఎనిమల్స్ వాళ్ళ లైఫ్ అనేది సేవ్ చేయగలుగుతాం అనేది చాలా విషయాలు అర్థమైనాయి ఈరోజు. అందుకోసమే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియో పాడ్కాస్ట్ ఇప్పటివరకు మీరు చూశారు కాబట్టి నచ్చితే ఒక లైక్ చేయండి, ఇందాక చెప్పినట్టు కమెంట్ కూడా చేయండి. అండ్ 100% ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ కూర్చోబెట్టి చూడమని చెప్పండి. వీలైతే మీరు టీవీకి కనెక్ట్ చేశారని చూపెట్టండి. అండ్ నేను ఇంకా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే అన్ని స్కూల్స్లలో ఈ పాడ్కాస్ట్ అనేది వీడియోని మీరు ప్లే చేసి పిల్లలకి చూపించాలి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అవేర్నెస్తో కూడుకున్న పాడ్కాస్ట్ ఇది, టువర్డ్స్ నేచర్, టువర్డ్స్ చెట్లదనమాట. ఇలా చేసి దయచేసి ఇలా చేస్తామని కూడా కమెంట్స్లో కూడా మీకు తెలియజేస్తే ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో ఇంకొక ఎక్స్పర్ట్తోని మళ్ళీ నేను మేము ముందరికి వస్తాను. ఇంతసేపు ఓపికగా ఎండ్ వరకు మీరు చూసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అనమాట. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.